వాక్యంతో మా హృదయాన్ని తట్టండి దేవా. తండ్రి, లోకం ఎటువైపుగా వెళ్ళిపోతున్నా మాకు మాత్రం మీరు చక్కని జ్ఞానంతో మా హృదయాలను నింపుతున్నారు తండ్రి. మీరు నింపే ఈ హృదయాలను బట్టి ఉప్పొంగిపోకుండా మహాజ్ఞానం వైపు అడుగులు వేస్తూ సమాజాన్ని రేకెత్తించే మంచి సంగతులు మాకు నేర్పించండి తండ్రి. సమాజాన్ని ఆలోచింపచేసే ఉన్నతమైన విషయాలు మాకు నేర్పించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళంగా ఒక మంచి పాఠాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినాలి. అలా చేసే పిల్లలు ఉంటే ముందే బయటకు తీసుకెళ్ళిపోండి. ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పాఠం పేరు ఏమిటనగా పరిశుభ్రతలో పరిశుద్ధత. పరిశుభ్రతలో పరిశుద్ధత అనే పాఠాన్ని మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. వీళ్ళరా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి చాలా ఉన్నతమైన సంగతులు, చాలా గొప్ప గొప్ప సంగతులు మనకు ఆయన నేర్పించాలనుకున్నాడు. నిజం ప్రియులారా, దేవుడు ఏ సంగతులు నేర్పించాలనుకుంటున్నాడో, దేవుడు మనకి ఏ సంగతులు వినిపించాలనుకుంటున్నాడో ఆ మాటలు, ఆ సందర్భాలు, ఆ విషయాలు దేవుడు మా మదిలో ఉపయోగిస్తాడు. ఇక అర్థమైందా? దేవుని మీద ఆనుకుని బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు, బైబిల్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంఘానికి దేవుడు ఏ సంగతులు వినిపించాలనుకుంటున్నాడో, ఈ సంఘానికి దేవుడు ఏ సంగతులు నేర్పించాలనుకుంటున్నాడో, ఆయన నేర్పించాలనుకుంటున్న సంగతులు నేర్పింపబోయేవాడికి మధ్యలో దేవుడు కల్పిస్తాడు. అంటే పాఠం చెప్పేవాడు అనగా బాధకురైన వాడు, ఎవరైతే ఇక్కడ నిలబడడానికి సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే ఇక్కడ నిలబడి ఆయన వాక్యాన్ని చెప్పడానికి ఒక మైక్గా నిలబడ్డారో, దేవుడు వారి మదిలో ఒక మంచి ఆలోచన రేకెత్తిస్తాడు. అలాంటి ఒక మంచి ఆలోచన ఈరోజు మనం ఆలోచించబోయేది పరిశుభ్రతలో పరిశుద్ధత. జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుభ్రం అనేది ఈ లోకానికి సంబంధించింది, పరిశుద్ధత అనేది దేవునికి సంబంధించింది. జాగ్రత్తగా గమనించారు కదా. పరిశుభ్రత అనే విషయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ చూసినా ప్రభుత్వాలు మనకి పరిశుభ్రంగా ఉండమని చెబుతుంది. మీరు త్రాగే నీళ్లు వేడిగా ఉంటే మంచిదని చెబుతుంది. మీరు తినే ఆహారం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే మంచిదని ప్రభుత్వాలు మనకి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. మన చేతులు కడుక్కోవాలని, కాళ్ళు కడుక్కోవాలని, స్నానం చేయాలని, బట్టలు సరైన బట్టలు వేసుకోవాలని, మార్చిపోయిన బట్టలు వేసుకోకూడదని, మురికి వాడల్లో తిరగకూడదని, సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ దోమలు ఈగల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయాలని, ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? మనుషులు పరిశుభ్రంగా ఉండాలని. మనుషులు పరిశుభ్రంగా ఉంటే దానివల్ల కలిగే లాభం ఏంటి? వారి ఆరోగ్యాలు పాడవకుండా ఉంటాయి. అంతే కదండి. వారి ఆరోగ్యాలు పాడవకుండా ఉండాలి, వారి ఆసుపత్రులు పాడవకుండా ఉండాలి, వారి కష్టాన్ని వారు హెచ్చించి వారు నాశనం చేసుకోకుండా ఉండాలంటే దాని అర్థం వారు పరిశుభ్రంగా ఉండాలి. వీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి అనడానికి ప్రభుత్వమే దిగి వచ్చి మాట్లాడుతుందంటే చిన్న మాట కాదు ఇది. మనం మాట్లాడుకునే మాట, మనం మాట్లాడుకుని పోయే పాఠం చిన్న పాఠం కాదు. ఎందుకంటే ప్రభుత్వము సైతం, ప్రభుత్వపు అధికారులు సైతం దీనికోసం ఆలోచన చేస్తుంది. ఈరోజు ఎన్నో నినాదాలు రేకెత్తించింది తెలుసా. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ఆరోగ్యమే మహాభాగ్యం, స్వచ్ఛ భారత్, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మన స్వర్ణాంధ్ర ఒక స్వచ్ఛంగా ఉండాలనేది ఆయన ఆలోచన. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ చూసారండి. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ఇంకా ఉన్నాయండి చాలా కార్యక్రమాలు. ఒక్కొక్క ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అంతే కదండి. ఒక్కొక్క ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రభుత్వానికి నచ్చిన కార్యక్రమం ఆ ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు, కానీ ఇద్దరూ చేసే ఒక మంచి ఆలోచన ఏంటంటే మనుషులు పరిశుభ్రంగా ఉండాలి. మనుషులు పరిశుభ్రంగా ఉండటం వల్ల వెనక వచ్చే లాభం ఏంటంటే మనుషులు ఆరోగ్యంగా ఉండాలి.
వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు పడితే అప్పుడు విరేచనాలు వాంతులు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రియులారా మనుషులందరూ శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈరోజు స్కూల్స్ మీరు వెళ్ళారనుకోండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మీరు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళకి కూడా మొట్టమొదటి నేర్పించేది ఏంటో చెప్పమంటారు. ఆహారం తినే ముందు చేతులు కడుక్కోవాలి, ఆహారం తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, వాష్రూమ్కి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి, వాష్రూమ్ నుంచి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కోవాలి. వీళ్ళని వాళ్ళారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వీధులను శుభ్రం చేసుకోవాలి. ఎవరో ఒక ఎంపీ లేదా ఒక ఎమ్మెల్యే వస్తాడండి, ఒక చీపురు పట్టుకుని మన వీధిలో ఊడుస్తుంటాడు. ఎందుకు ఆయనకి అంత అవసరం ఏంటి? మనల్ని పరిపాలించే ఒక అధికారి ఒక చీపురు పట్టుకుని లేదంటే ఒక మాప్ స్టిక్ పట్టుకుని మాపు పెట్టడం అని, కడుక్కోవడం అని, కల్లాపేయటం అని ఇవన్నీ వాళ్ళు మనకి ఎందుకు నేర్పిస్తున్నారు? ఒక అధికారే ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే అధికారి కింద ఉంటున్న మనం కూడా ఈ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ప్రజల్లో పెంపొందించాలి. ఒక మోడీ ఉన్నాడు, స్వచ్ఛ భారత్ అంటాడు. ఈ భారతదేశాన్ని అంతటిని స్వచ్ఛంగా, నిర్మలంగా, నిర్మానుష్యంగా ఉంచాలన్నది ఆయన ఆలోచన. వీళ్ళందరూ నిర్మంగా, నిర్మానుష్యంగా ఉంటే వీరి ఆరోగ్యాలు బాగుంటాయి, ఈ దేశ సంపద బాగుంటుంది, ఈ దేశ యొక్క గ్రావిటీ చాలా బాగుంటుంది, వీటన్నిటిని సెన్సార్ చాలా బాగుంటుంది, సెన్సస్. వీటన్నిటి విషయాలు వారు మనసులో పెట్టుకుని ప్రతిదానికి ముఖ్యంగా వీరు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మరి కొంతమంది ఏం చేశారు చెప్పమంటారా? ఈ పరిశుభ్రంగా ఉండాలన్న సంగతిని, పరిశుద్ధతను కూడా యాడ్ చేసి మాట్లాడారు. ఎవరో చెప్పమంటారా? వాళ్ళు అప్పుడప్పుడు మనకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు. ఎవరు? పుష్కరాలు. పుష్కర్ ఘాట్ దగ్గరికి మనం వెళ్తాం, ఎందుకంటే స్నానం చేయడానికి వెళ్తాం. ఆ పుష్కర్ ఘాట్లో వెళితే పవిత్రమైన జీవితం మీకు వస్తుంది, మీరు పవిత్రులైపోతారు, మీరు పరిశుభ్రతలోంచి పవిత్రులుగా మారిపోతారు, పరిశుభ్రతలోంచి పరిశుద్ధమైన జీవితం మీలోనికి వస్తుంది, మీ పాపాలు అక్కడతో కడిగి వేయబడతాయి అని ప్రకటన చేస్తారు. రీసెంట్ గా కుంభమేళ జరిగింది, చూసారా? కుంభమేళ మనం ఏం తీసుకొచ్చాడు? ఒక పూసలు అమ్మే ఒక స్త్రీని తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేశారు. అంతకన్నా ఏం చేశారండి? ఏమన్నా చేశారా? ఏమండి, పరిశుభ్రతలోంచి పరిశుద్ధత రావటం అంటే స్నానం చేసి రావటం కాదు, 12 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఆ నదులలో మునిగి రావటం కాదు. గంగా, యమున నది, యూఫ్రటిస్, చెన్నై నదులు ఉన్నాయి, చాలా నదులు ఉన్నాయి, కావేరి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ నదులన్నిటినీ వారు జ్ఞాపకం చేస్తూ ఈ నదిలో మునిగితే పాపాలు పోతాయి, ఈ నదిలో మునిగితే పరిశుద్ధులుగా మారుతారు, ఈ నదిలో మునిగితే పరిశుభ్రం అయిపోతారు అని కొన్ని సంవత్సరాల వారు కొంతమంది జ్ఞానులు అని చెప్పుకుంటున్న అజ్ఞానులు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు పరిశుద్ధులుగా మారిపోవాలా, ఇప్పటి వరకు చేసిన మీ పాపాలన్నీ కడిగి వేయబడాలా, ఇదిగో ఈ నదిలోనికి రండి. ఎప్పటికి వస్తారు తెలుసా? 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర ఘాట్ వస్తుంది. చివరికి మనం సామలకోటలకు వెళ్ళి మనం చేసే గత్తర పనులన్నింటికి కూడా సామలకోట దగ్గర కూడా ఒక ఘాట్ ఉంది, అది కూడా పరిశుద్ధమైనదే. అవును, అది ఎంత పరిశుద్ధమైనదో ఆ కాలంలో ప్రతిరోజు మనం చేస్తున్న పనులు తెలుసు. అది ఆ రోజుకి ఆ రోజు 12 సంవత్సరాల వరకు పరిశుద్ధంగా మారిపోతుందా అంటే కాదు ప్రియమైన వాళ్ళ. సమాజం అజ్ఞానంలో ఉంది, అజ్ఞానంలో ఉంది. పరిశుభ్రమైన విషయాల పట్ల ఈ ప్రభుత్వం ఎంతో ఆసక్తికరమైన సంగతులను రేకెత్తుంది. మీరు చెట్లను నాటాలని, నీళ్లు శుభ్రపరచుకోవాలని, ఏ కార్యక్రమాలు అయితే మీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఉంటాయో వాటన్నిటి విషయంలో మీరు దూరంగా ఉండాలని, మీరు తినే ఆహారం ఎలా ఉండాలని, మీరు చేసే నడవడికలు ఎలా ఉండాలని, మీరు నడిచేటప్పుడు ఇక్కడ కూర్చోవాలని, మీ పిల్లల్ని మట్టిలో పెట్టొద్దని వాళ్ళు ఎన్నో సూచనలు, ఎన్నో కార్యక్రమాలు చిన్న చిన్న వీడియోల ద్వారా, చిన్న చిన్న యాడ్ల ద్వారా, చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వాలు మనకి చెబుతున్నాయి. మనం వింటామండి? మనం వినం. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రభుత్వమే దిగి వచ్చి మీరు పరిశుభ్రంగా ఉండండి, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోండి అంటే మనం ఏది వద్దంటామో ప్రభుత్వం దాని దగ్గరికి వెళ్తాం. ఈ మద్యపానం చేయకండి అని ప్రభుత్వం చెప్పినా, ప్రభువు చెప్పినా ఆ మద్యపానం దగ్గరికి వెళ్తాం. అది మనల్ని పాడు చేసేది. ఫాస్ట్ ఫుడ్ దగ్గర సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి, బిర్యానీ సెంటర్కి వెళ్ళిపోయి ఎప్పుడు పడితే ఎప్పుడు రోజు అవే ఫుడ్లు, రోజు అదే ఆహారం తిన్నాం అనుకోండి, మన శరీరం పాడైపోదు, మన శరీర అనారోగ్యం పాడైపోదు. ఇది ప్రభుత్వమే చెబుతుంది. చూడండి ఏమండి, ప్రభుత్వాలు చెప్పాయి అనుకుంటే ప్రభుత్వం ఏదో ఆశ కలిగి ఆలోచన చేస్తున్నారు అర్థం. కానీ ప్రభువు కూడా చెప్పాడు వీటి కోసం. ప్రియులారా,
ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే పరిశుభ్రంగా ఉండటం అనేది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు అని ప్రభుత్వం మాట్లాడుతుంది. మరి దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడా? దానికోసమే మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. పరిశుభ్రతలో పరిశుద్ధతను దేవుడు చూడాలనుకుంటున్నాడు. పరిశుభ్రతలో పరిశుద్ధతను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? అసలు పరిశుభ్రత నుంచి పరిశుద్ధత వరకు మనం ఎలా వెళ్ళాలి అన్నది దేవుని ఆలోచన. ప్రియమైన వాళ్ళారా, కొద్దిగా నెమ్మదిగా ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండం 3వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియు నా ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసి తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పటి వరకు దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏం ఆజ్ఞనిచ్చాడు చెప్పమంటారా? మీరు వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏటి విషయంలో? మీరు ఏది తినాలో ఏది తినకూడదో దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. మీరు తినదగినవి ఏవో తినదగనివి ఏవో వీటన్నిటి యొక్క వ్యత్యాసాన్ని దేవుడు తెలియజేశాడు. ఆ తెలియచేతిలో ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ ఏదైనా తోట మధ్యలో ఉన్న ఈ మంచి చెట్లను తెలుగునిచ్చి వృక్షం యొక్క ఫలములను మీరు తినకూడదు. మీరు తినవలసినవన్నీ ఆయన ఏదైనా తోటలో ప్రతిదీ చూపించాడు. చూడండి, 2వ అధ్యాయము 16వ వచనం ఉంటున్నమాట. 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చినవని నరునికి ఆజ్ఞాపించాడు. మీకు అర్థమైందా? నరునికి ఆజ్ఞాపిస్తే ఈ నరునికి ఆజ్ఞాపించిన ఆజ్ఞను తన భార్యకు చెప్పాడు. తన భార్యను ఇప్పుడు అపవాది అడుగుతుంది. మంచి ఆహారం మీరు తీసుకోవాలని, మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే మీ శరీరంలో రోగం అనేది ప్రవేశించదని, రోగం మీలోనికి వస్తే మీకు మరణమే ప్రాప్తిస్తుందని దేవుడు ముందు చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆ రోజు చెప్పిన ఆ కార్యక్రమం అంటే నీ శరీరానికి మరణం వస్తుంది. నీ శరీరానికి మరణం అనేది ఎలా వస్తుందంటే నీవు మంచి ఆహారం తీసుకోకపోవటం వలన నీకు శరీరానికి మరణం వస్తుంది. ఆ మరణం రోగం ద్వారా వస్తుంది. ఏ రోగాన్ని మీ శరీరాలకు చొప్పించుకున్నారో, ఏ రోగాన్ని మీ ఆహారపు అలవాట్ల వల్ల, మీ ప్రతిరోజు దినచర్య వల్ల, మీరు చేసే అలవాట్ల వల్ల ఏ రోగాన్ని మీ శరీరంలోనికి సంపాదించుకున్నారో ఆ రోగమే నిన్ను మృంగేస్తుంది. ఒక దినాన్ని ఆ రోగమే నిన్ను మింగేస్తుంది. ఆ ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అపవాది అడుగుతుంది. ఏదైనా తినవద్దన్నాడా అని అడుగు. అవును, దీన్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతాం అన్నాడు. నీవు చనిపోతావన్న దాని విషయమే అపవాది మాట్లాడడం ప్రారంభించేటప్పుడు ఏమని మాట్లాడడం ప్రారంభించింది చెప్పమంటారా? నీవు చనిపోతావని చెప్పిన ఆ మాట అబద్ధం. నీవు తినకూడనిది అంటూ ఈ ప్రకృతిలో ఏది లేదు. నీవు తినదగినది ప్రతీది ఉంది. ప్రతీది నువ్వు తినదగినదే. నీవు తిను అన్నాడు. ఒక్కసారి వీడు చెప్పిన మాటలు తన హృదయాల్లో ఉంచుకుని ఆమె మాట్లాడుతుంది. స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదంటుందండి. ఆహారానికి ఏది మంచిదంటుంది? దేవుడు వద్దన్న ఆ మాటను, ఇది తింటే చనిపోతారన్న మరణ వాంఛను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చనిపోతావన్న మాట చెప్పిన తర్వాత కూడా ఆ వృక్షంలో ఉన్న ఫలాన్ని ఆహారమునకు మంచిది అని మాట్లాడుతుందంటే చూడండి. ఆహారానికి మంచిదంటే అప్పటి వరకు ఆహారానికి తిన్నవన్నీ మంచిది కావా? అవును, దేవుడు ప్రతీది మంచిది ఇచ్చాడు. మంచి దానిలో నుంచి ఒక చెడ్డది ప్రవేశపెట్టాడు. మీరు దీన్ని తిను దినమున చనిపోతారు అన్నాడు. మీరు చనిపోతారు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు వారు సాధించింది ఏంటో చెప్పమంటారా? వారి శరీరానికి రోగాన్ని సాధించారు. ఆ రోజు వారు సాధించింది ఏంటో చెప్పమంటారా? వారి ఆత్మకు మరణాన్ని సాధించారు. వారి దేహానికి ఒక రోగం ద్వారా మరణాన్ని సంపాదించుకున్నారు. ఏదైనా తోటలో దేవుడి చేత గెంటి వేయబడ్డారు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చెప్పమంటారా? మీ శరీర అవయవ అలవాట్లు, మీ శరీర ఆహారపు అలవాట్లు
దేవునికి అనుగుణమైనవిగా ఉంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఈ భూమి మీద ఉంటావు. తాను నిర్దేశించిన స్థలమందు నువ్వు బ్రతుకుతావు. అలా ఉండలేదో, అలాంటి ఆహారపు అలవాట్లు కానీ, అలాంటి పరిశుభ్రమైన జీవితం కానీ నీ జీవితంలో లేదనుకోండి, మీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోతావన్న మాటలో ఇది కూడా ఉంది. అంటే నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోతావు అంటే దాని అర్థం ఏంటి? ఫ్యాన్కు ఊరేసుకోవడం, లేదనుకుంటే ఫ్యాన్కు ఊరేసుకోవడం, సడన్ గా వెళ్ళి లారీని గుద్దేయడం, లేదంటే పురుగుల మందు తాగేయడం, ఈ 2 కారణాలకు మాత్రమే ఆ మాట రాయబడింది అనుకోకండి. దేవుడు నీకు ఒక ఆయుష్ కాలాన్ని నిర్దేశించాడు. ఈ ఆయుష్ కాలంలో నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆరోగ్యంగా ఉంచుకుంటూ దేవుని పని చేయటం కోసం ఈ దేహాన్ని నీకు ఇచ్చాడు. ఈ దేహంలోనికి రోగం వచ్చిందంటే అది అవసరాన్ని బట్టి, వయసును బట్టి వచ్చిన రోగం అయితే దేవుడు ఓకే చేస్తాడు. వయసును బట్టి కాకుండా నీకు ముందే ఒక రోగాన్ని నువ్వు తెచ్చిపెట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కాలమునకు ముందే నీవు ఎలా చనిపోతున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పరిశుద్ధిగా బ్రతికినా, పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతికినా దేవుడు ఈ నేరం నీ మీద వేస్తాడేమో. జాగ్రత్త, ఆలోచించండి. ఈ నేరం నీ మీద వేస్తాడేమో. ఈ వయసులో నీకు ఎందుకు వచ్చింది ఈ రోగం? ఈ వయసులో నీకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? ఈ వయసులో నీకు లివర్ ఎందుకు పాడైపోయింది? ఈ వయసులో నీ కిడ్నీలు ఎందుకు పాడైపోయాయి? నీ కిడ్నీలు పాడైపోవాల్సిన వయసు ఇది కాదే. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల కాలం పాటు నీ కిడ్నీలు పనిచేయాలి. 30 సంవత్సరాలకు రాలిపోతున్నాయంటే, 30 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వచ్చిందంటే దాని అర్థం ఏంటో చెప్పమంటావా? నీ కాలముకు ముందే నీవు చనిపోవడానికి సిద్ధపడిపోతున్నావు. నేను పరిశుభ్రంగా ఉండాలని నీకు చెప్పాను కదా. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పరిశుద్ధమో, ఏది అపరిశుద్ధమో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో, నేను దీని సంగతులన్నీ రాయించాను కదా. విమ్మిన వల్ల నిజమండి. పాపమునకు ఆరోగ్యానికి ముడిపడి ఉంది ఈరోజు. మనిషి ఆరోగ్యం అనేది పరిశుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుంటే, స్నానం చేసుకుంటే, బట్టలు వేసుకుంటే పరిశుభ్రంగా మారిపోతాం అనుకుంటున్నారు మనుషులు. ఈ పరిశుభ్రం అనేది, ఈ పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి మనిషి పాపము కూడా వాడి హృదయంలోకి వచ్చింది. పాపము ద్వారా ఏదైనా తోటలోంచి గట్టివేయబడ్డారు. ఇది మంచి ఆహారం అని తిని వారు మోసపోయారు. వారు తిన్నది చెడ్డ ఆహారం. వారి దేహానికి రోగం అంటుకుంది. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము. కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. చూడండి, ఎవరి వల్ల అండి? దేవుని కోపాగ్ని వలన ఆరోగ్యం నీ శరీరంను విడిచిపోయింది. అలాగే 5వ వచనం చూడండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యమే. ఈ శరీరంలో ఆరోగ్యం ఎందుకు లేదు? నీ దేహంలోనికి పాపం వచ్చింది. నీ హృదయంలోనికి పాపం వచ్చింది. నీ హృదయంలోనికి పాపం వస్తే నీ శరీరంలో నుంచి ఆరోగ్యం వెళ్ళిపోలేదు. దేవుని ఉగ్రత వల్ల, దేవుని కోపం వల్ల అండి. దేవుడు ఈ ఆచారాలు, ఈ సంగతి, ఆరోగ్య పద్ధతి, వీటన్నిటినీ దేవుడు చెప్పలేదనుకుంటున్నారు? చెప్పారండి. లేవికాండం మీరు ఎప్పుడైనా చదివారా? లేవికాండంలో ప్రతి సంగతిని దేవుడు ఆహార విధానంలో మీరు దేన్ని తినాలి, మీరు దేన్ని తినకూడదు అని ఆనాడు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. ఏది అపవిత్రమైనదో, ఏది పవిత్రమైనదో దేవుడు ఆనాటి ప్రజలకు తెలియజేశాడు. కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి వాటన్నిటినీ కొట్టివేశాడు. దేన్ని తినాలి, దేన్ని తినకూడదు, నీ ఆరోగ్యాన్ని ఉద్దేశంలో పెట్టుకుని చెప్పాడు ఆయనని. ఇది ఒక నిబంధనకు సంబంధించింది కాదు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక మార్గానికి సంబంధించింది కాదు. మొట్టమొదటి నీకు బాగుండాలి. మీకు మంచి మాట చూపిస్తానండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం చూస్తారా? దేవుడు తమ పిల్లల పట్ల ఎంత గొప్ప ప్రేమ చూపించాడో ఆ సంగతిని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం చూద్దామా? ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 12వ వచనం.
ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. పాలెం వెలుపట నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెనట్టు. పాలెం వెలుపట అన్నట్టు చూడండి. అంటే నీ ఉండే ప్రాంతముల చుట్టూ, నీ ఉండే ఇంటి చుట్టూ, నీ ఉండే ప్రదేశం చుట్టూ నీకు ఒక చోటు ఉండాలి. ఆ చోటు ఏంటో తెలుసా? నీవు బహిర్భూమిని విడిచిపెట్టే చోటు. నీవు బహిర్భూమికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చూడండి 13వ వచనం. మరియు నీ ఆయుధమును కాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో తప్పి వెనుకకు తిరిగి నీ మలమును తప్పివేయవలెను అన్నాడు చూడండి. ఇప్పుడు మనం కట్టాం కదండి, ఏం కట్టాం? సెప్టిక్ ట్యాంక్ కట్టాం కదండి. అది ఎప్పుడు తెలుసండి దేవుడు? నీవు వేసే మలమును, నీవు బహిర్భూములు విడిచిపెట్టే ఆ మలమును ఒక గసిక చేతపట్టు రా. ఆయుధాలు కాదు, కత్తులు, యుద్ధాలు, డాలు, ఇవన్నీ సంగతి పక్కన పెట్టండి. మీరు మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒక గసిక తీసుకెళ్ళమన్నాడు. అంటే ఒక తవ్వుగోలు లాంటిది అనమాట, చెక్కతో చేయబడిన ఒక తవ్వుగోలు. అది ఇలా మట్టి తీసి నీవు వేసిన మలం, నువ్వు వేసిన మలమూత్రం, వీటన్నిటిని వేసి కప్పెట్టమన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు కప్పెట్టాలి? అది నీకు రోగాలు రాకుండా ఉండటం కోసం. నువ్వు రోగాలు రాకుండా ఉండటం కోసం. ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ ఉండాలని, ప్రతి ఇంటికి ఒక నిర్దేశమైన బాత్రూమ్ ఉండాలని ప్రభుత్వం కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో యుద్ధాలు చేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. మన ఊరికి అందరికీ ఒకటే బాత్రూమ్ ఉంటుంది. ఒకటి చెరువు గట్టు, ఒకటేమో ట్యాంక్ దగ్గర గట్టు. స్త్రీలు అందరూ ఇక్కడ, పురుషులు అందరూ అక్కడ. ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ బహిర్భూమికి వెళ్ళారండి? ఎన్ని సంవత్సరాల పాటు ఆ బహిర్భూమికి వెళ్ళి ఎన్ని రోగాలు వచ్చిందంటాయి, ఎన్ని రోగాలు సంపాదించుంటారు, వచ్చాయి కదండి. ఒకనొక సంవత్సరం, ఒకనొక కాలం అయితే 1990 ఆ సిచ్యువేషన్ లో అయితే ఏం జరిగిందో చెప్పమంటారా? డయేరియా, విరేచనాలకి చచ్చిపోయిన వారు ఉన్నారు. మందులు లేక విరేచనాలకి, వాంతులకి చనిపోయిన పిల్లలు ఉన్నారు. గడగడలు ఆడిపోయిందండి ఆ టైంలో. విరేచనాలు గడగడలాగిపోయింది తెలుసు. అవును, ఎందుకు చెప్పమంటారా? ఇక వెళుతానే ఉంటాయి, ఒంట్లో ఉన్న నీరంతా వెళతానే ఉంటది. దాన్ని మళ్ళీ బాగుపట్టి దాన్ని ఇది చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు, ప్రభుత్వాలు దిగొచ్చాయి అప్పటికి. అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ గమగమ కిందకి, ఊరూర గ్రామాలు చేతికొచ్చి మీరు వేడి నీళ్లు తాగండి, మీరు ఓఆర్ఎస్ఎల్ తాగండి, మీరు కొబ్బరి నీళ్లు తాగండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి, కాళ్ళు శుభ్రం చేసుకోండి. దీనికి నివారణ కేవలం మీ శుభ్రతలో మాత్రమే ఉంది. మీ శుభ్రత, మీరు పరిశుద్ధంగా ఉండలేదా, మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండలేదా, మీరు రోగాలు పాలవుతారు, మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ ప్రాణం పోతుంది అని ప్రభుత్వాలు ఇంటింట దూరి చెప్పాయి. అవును కదండి. విన్న వల్ల దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు ఆరోగ్యం? దేవుడి ఉద్దేశంలో ఏదో ఉన్నది. నీవు ఆరోగ్యంగా ఉండటం దేవుడికి అవసరం. ఎందుకంటే దేవుడు నీకు నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఈ నిర్ణయ కాలంలో నా కుమారుడు, నా కుమార్తె చేయవలసిన పనులు ఉన్నాయి. వీళ్ళు ఈ పనులు చేయకుండా ఆసుపత్రులను తిరుగుతుంటే సుఖమేంటి? లేవికాండం 11వ అధ్యాయం చూడండి. కొన్ని మాటలు చూసుకుంటే వెళ్దాం. లేవికాండం 11వ అధ్యాయము ప్రారంభ వచనం. లేవికాండం 11వ అధ్యాయము ప్రారంభ వచనం. మరియు యెహోవా మోషే ఆహారంలోకి ఇలాగ సెలవిచ్చాడు, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయు వాటిలోని 2 డెక్కల గల వాటిలోను వీటిని తినకూడదు. ఉంటే నెమరు వేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది నీకు అపవిత్రము అంటున్నాడు. చూడండి, తర్వాత పంది కోసం మాట్లాడుతున్నాడు. చూడండి, పొట్టు కుందేలు నెమరు వేయిన కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది కూడా మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడుగా నుండి 2 డెక్కలు గలది కానీ దీనికేం చెప్పుంది? ఇది నెమరు వేయి. నెమరు వేయగల జంతువులు, 2 డెక్కలు గల జంతువులు ఏవైతే చెప్పేస్తాడు ఆయన, లిస్ట్ చెప్పేస్తాడు. ఈ లిస్టు ఉన్న వాటిలో మీరు తినకూడదు. ఎందుకు తినకూడదు? వీటిని తినటం వల్ల ఏదో ఒక రోగం నీ శరీరానికి రాబోతుంది. ఆ రోగాన్ని మీరు నిర్ధారణ చేయాలి. ఆ రోగాన్ని మీరు ప్రత్యేకంగా పక్కన పెట్టాలి. చూడండి, వాళ్ళ అలా 9వ వచనం చూడండి. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి,
వేటికి రెక్కలు పొలుసులు ఉండును, వాటిని తినవచ్చును. సముద్రములోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను, సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. మీరు చేపలు కొనుక్కుంటున్నప్పుడు ఈ వ్యత్యాసాన్ని గమనించండి. వేటికి రెక్కలు, వేటికి డొప్పలు, వేటికి పొలుసులు ఉంటాయో దాన్ని తినండి. వేటికి డొప్పలు, వేటికి పొలుసులు లేవో దాన్ని తినకండి. ఎందుకంటే అందులో ఏదో ప్రాబ్లం ఉంది. దేవుడు ఏదైనా ఒక నిర్ధారణ, ఏదైనా ఒక జాగ్రత్త చెప్పాలనుకున్నాడు, కానీ అది ఎందుకు ఇలా జరుగుతుందని మీకు చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇది వైద్య గ్రంథం కాదు. ఇది వైద్యం చేసే గ్రంథం కాదు, ఆత్మ సంబంధమైన వైద్యం చేసే గ్రంథం. ఎంతవరకు మీకు అవసరమో దాన్నే చెప్తాడు. మళ్ళా 13వ వచనం చూడండి. అలాగే పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనకూడదు, వీటిని తినవద్దు అని ఇవి హేయములు. చెప్పండి. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంశ పక్షి, గ్రద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగోబ, హంస, గోడబాతు, నల్లబోరువ, ఇలా ఈ లిస్టు చెప్పుకుంటూ దీన్ని తినాలో దీన్ని తినకూడదు అదేమంతా చెప్పండి. ఈ అదేమంతా చెబుతూ చివరిలో ఆయన ఒక ఉన్నతమైన మాట మాట్లాడు. చూడండి, 41వ వచనం చదవండి జాగ్రత్తగా. ఇదే లేవికాండం 11వ అధ్యాయం 41వ వచనం. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్ళతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచు కొనకూడదు, వాటి వలన అపవిత్రులగునట్లు, వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. చూడండి, ఏంటండి నేను చెప్పినది ఏది తినకూడదన్నానో దాన్ని తినకూడదు, ఏది తినాలన్నానో దాన్ని తినండి. నేను చేయకూడదు అన్న మాటను మీలోనికి వచ్చిందంటే, నేను చేయకూడదని చెప్పిన మాట మీరు నెరవేర్చారంటే మీరు అపవిత్రులుగా మారిపోతారన్నాడు. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము ఏం చేశారు? అపవిత్రులుగా మారిపోయారు. వీరు అపవిత్రులుగా మారిపోవడం తర్వాత నేను మీ దేవుడని యెహోవాను తర్వాత 44వ వచనం, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను అంటాడు. ఎక్కడికి ముడిపెట్టాడు చూడండి, మీకు అర్థమైందా సంగతి? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మీరు ఈ కార్యక్రమాలు చేయగలరు. ఎక్కడికి వచ్చామండి మనం? పరిశుభ్రతలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చాం కదండి. దేవుడు అదే చెబుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మీరు పరిశుభ్రంగా ఉండాలంటే వీటిని తినకూడదు, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినకూడదు, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని. ఏంటండి ఈ లింక్ ఏమైనా అర్థమైందండి మీకు? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి కనుక మీరు వీటిని తినకూడదు అంటాడు. ఒకటి తినటం వలన పరిశుద్ధతను కోల్పోతామా? దేవుడు చెప్పినది తినకూడదని చెప్పిన సంగతిని మనం అధిరోహించి దాన్ని తినటం వల్ల మనలోని పరిశుద్ధత పోతుందా? దేవుని పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు అని రాయబడ్డాడు. మరి మనము పరిశుద్ధులుగా కూడా రాయబడాలి కదా, మనం కూడా పరిశుద్ధులుగా పిలువబడాలి కదా. దేవుడు దాన్నే ప్రశ్నిస్తున్నాడు. మీరు పరిశుభ్రతలోంచి పరిశుద్ధతలోనికి రావాలన్నది దేవుని ఆలోచన. ఎలా కోల్పోయాం మనం? ఎలా కోల్పోతామండి మనం అసలు? ప్రియమైన వాళ్ళారా, నిజమండి, భయంకరమైన ఒక రోగం కోసం దేవుడు ఈ గ్రంథంలో మాట్లాడాడు. ఒక భయంకరమైన రోగం తర్వాత గ్రంథంలో తర్వాత అధ్యాయంలో రాయబడింది. సంగతి ఒక చాలా భయంకరమైన సంగతిని దేవుడు ఆనాటి సమాజానికి తెలియజేస్తున్నాడు. ఆనాటి సమాజం ఆ రోగం పట్ల ఎంత వేదన పడిందో, ఎంత బాధపడిందో చిన్న సంగతి కాదండి. 13వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి. లేవికాండం 13వ అధ్యాయము ప్రారంభవచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాడు, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టి పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాడిని తీసుకొని రావాలను అంటాడు. దేనికోసం మాట్లాడతానని చెప్పమంటారా? ఒక కుష్టి పొడ కోసం మాట్లాడతారు, ఒక కుష్టి రోగం కోసం మాట్లాడతారు. ఈ కుష్టి రోగం కోసం బైబిల్లో 2-3 అధ్యాయాలు రాయించాడండి. అవసరం అంటారా? ఎందుకు రాయించాడండి? అసలు
ఒక రోగం కోసం దేవుడు ఎందుకు మాట్లాడాడు అసలు? ఎందుకు మాట్లాడి చెప్పమంటారా? వీళ్ళరా, ఆ రోగంలో దేవుడి నుంచి వేరుపరిచేది ఒకటి ఉంది. ఇది రోగం అనుకుంటున్నారా? కుష్టి రోగం అనేది ఒక రోగంగా ఆనాటి సమాజం ఎలాంటి నినాదం రేకెత్తించిందో చెప్పమంటారా? ఇది దేవుని వలన వచ్చిన శాపం అని నమ్మరు ప్రజలు. ఆనాటి ప్రజలు ఎలా నమ్మరు చెప్పమంటారా? కుష్టి వ్యాధిని, ఆ కుష్టి రోగాన్ని, కుష్ఠ రోగాన్ని ఎలా నమ్మరు చెప్పమంటారా? దేవుడు విధించిన శిక్ష, దేవుని వల్ల వచ్చిన పాపం. ఎందుకంటే అలాంటి రోగం ఎవరి పడితే వాళ్ళకి రాదు. ఎవరికో లక్షల్లో 100 మందికి వస్తుంది, వేలల్లో ఒకరికి వస్తుంది, వాళ్ళకే వస్తాయి. అది ఒక భయంకరమైన రోగం, భయంకరమైన రోగం. నీ చర్మం మీద ఉంటుంది, నీ చర్మాన్ని గుర్తుపెడుతుంది, చర్మం కన్నా లోతుగా ఉంటుంది. మీ చర్మం మీద వెంట్రుకలు తెల్లబారిపోతాయి, మీ చర్మం మీద వెంట్రుకలు ఎర్రబారిపోతాయి. ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. అది ఎంతగా వెళ్ళిపోతుందో చెప్పమంటారా? నీ శరీరాన్ని తినడం ప్రారంభిస్తుంది. నీ శరీరాన్ని తినడం ప్రారంభిస్తుంది. నీ శరీరంలో ఉంటున్న వెంట్రుకలు రాలిపోతాయి, నీ శరీరంలో ఉంటున్న చర్మం రాలిపోతుంది, మాంసం రాలిపోతుంది, గుంతలు పడిపోతాయి, రక్తం కారిపోతుంది, చీము కారిపోతుంది, రక్తస్రావం జరిగిపోతుంది. చివరికి ఎముకల్లోనికి వెళుతుంది, నరాల్లోనికి వెళుతుంది, రక్తంలోనికి వెళుతుంది. ఆ రోగ క్రిమి చర్మం మీద ఏర్పడి నరాల్లోనికి వెళ్ళిపోతుంది, నరాల్లోనికి వెళ్ళిపోతుంది. ఒక కుష్టి పొడ కలిగిన వ్యక్తిని మీరు చూస్తే జీవితంలో మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళరు, జీవితంలో ఆ దరిదాపులకు వెళ్ళరు. ఆనాటి సమాజం, ఈనాటి సమాజం ఇప్పటికి ఇంకా కనీసం వైద్యరంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ కుష్ఠపొడ కలిగిన వ్యక్తులను, ఈ కుష్ఠ రోగులను కొంచెం దూరంగా పెట్టి వైద్యం చేస్తున్నారు, సహాయ కార్యక్రమాలు అందిస్తారు. ఆనాటి కాలానికి ఏమి లేదు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయడమే, ఊరి చివరన ఉండటమే. మీరు చస్తారో బ్రతుకుతారో మాకు తెలియదు, ఊరి చివరికి వెళ్ళిపోవాలి. ఇలాంటి కుష్ఠపొడ కోసం దేవుడు రాయించాడు. అందులోంచి రసి కాలిపోతుంది, అందులోంచి చమురు కాలిపోతుంది, అందులోంచి మాంసం పొలుకుల కింద ఊడి పడిపోతుంది. గోడ మీద పెంచులు ఊడిపోయినట్టు ఊడిపోతుందని చర్మం తెలుసా మీకు? గోడ మీద పెంచులు ఊడిపోయిన తర్వాత, దాని వయసు అయిపోయిన తర్వాత, దాని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెంచులు ఊడిపోయి పడిపోతుంది కదా, నెత్తి మీద మాడు మీద పడిపోతుంది చేశారా? వీమైన వల్ల అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు అది ఎక్కడైనా ప్రయాణించగలదు, మాడు వరకు ప్రయాణించగలదు. చెప్తున్నాడు చూడండి, 4వ వచనం. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక దాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకల తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వారిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వారిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపించక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వారిని చూడాలి. చూసారా? వీమైన వల్ల యాజకుడు వెళుతున్నాడు, ఆ వ్యక్తిని చూస్తున్నాడు. ఈ పొడ ఎలా ఉంది, లాస్ట్ టైం కిందటి వారం చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. అయితే 7 దినముల పాటు నువ్వు కడగా ఉండు, ఊరికి చివరగా ఉండు, ఇంటికి దూరంగా ఉండు, మనుషులకు దూరంగా ఉండు. మరలా 7 దినం తర్వాత నేను వస్తానంట. 7 దినముల తర్వాత మరలా వాడు వస్తాడు, యాజకుడు వస్తాడు, వచ్చి ఆ రోగాన్ని మరలా, ఆ క్రిమిని మరలా చూస్తాడు. అది అలాగే ఉందనుకోండి, ఓకే సరే, మరొక వారం అవకాశం ఇస్తాడు, దాన్ని కూడా చూస్తాడు. 3 వారాల పాటు 4 వారాల పాటు ఇది ఎటు పెరగకుండా అక్కడే ఉందనుకోండి, అయితే పర్వాలేదు, ఇది పుష్టి కాదు, దీనివల్ల నష్టం ఏమీ లేదు. కానీ పెరిగిపోయింది అనుకోండి, అమ్మో ఇది పుష్టి, ఇది కుష్ఠవ్యాధి, దీన్ని పక్కన పెట్టండి, ఈ మనుషులను పక్కన పెట్టండి. అలా ఈ బైబిల్లో ఎన్నో కుష్టి వ్యాధుల కోసం, ఎన్నో రకాల కుష్టిల కోసం దేవుడు మాట్లాడాడు. కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం చూద్దాం. 24వ అధ్యాయం 24వ వచనం, క్షమించండి, 13వ అధ్యాయంలోనే 24వ వచనం. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే కాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిని ఎడలను, అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్టి పొడ. చూసారండి, వాత వలన పుట్టిన కుష్టి పొడ, ఇది ఒక పొడ, ఇది ఒక రకమైన కుష్టి వ్యాధి. మరి కొంచెం ముందుకు వెళ్తాము. 29వ వచనం చూద్దాం. పురుషునికైనను స్త్రీకైనను తలయందే గాని గడ్డమందే గాని పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్ననైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడలను వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపబడను. అది బొబ్బ, తల మీదనేమి గడ్డ మీదనేమి పుట్టిన కుష్ఠము అంటున్నాడు చూడండి. అది బొబ్బ.
ఇది బొబ్బ కుష్టి అన్నమాట, ఇది వాత కుష్టి అన్నమాట. చూసారా, అందులో రకాలు ఉన్నాయి చూడండి. తెల్లబారి వెంట్రుకలు తెల్లబారిపోతే అది వాత కుష్టి. అదే వెంట్రుకలు కొంచెం పచ్చబారిగా ఎర్రబారిగా ఉన్నాయనుకోండి, అది బొబ్బ. చూసారా, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. చర్మ వ్యాధులను బట్టి దూరంగా ఉండాలి. రోజు స్నానం చేయకుండా ఉతికిన వేసుకున్న బట్టలే వేసుకుని సరిగ్గా తోముకోకుండా ఇలా గోడ మీద ఇల్లు వేసుకున్నట్టు ఇల్లు వచ్చేస్తుంటే సరిగ్గా నవరంధ్రంలో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో అండరాంశంలో వీటన్నిటిలో శుభ్రం చేసుకోకుండా ఉంటే మనకు వచ్చేది ఏంటి? తామరా గజ్జి. మనం గోక్కోవాలి, పక్కవాడికి అప్పగించాలి. దూరదా నేను ఒక్కడనే గోక్కుంటే ఎలాగా? నాతో పాటు పక్కింటోడు కూడా బాగుందాం, నాతో పాటు ఇంటికి కూడా బాగుందాం. ఇల్లంతా దొరదా, ఇల్లంతా ఒకటే మంట, ఇల్లంతా గోక్కోవడమే. చూసారా ప్రియమైన వాళ్ళారా, మనం శుభ్రంగా ఉండకపోతే, మనం పరిశుభ్రంగా ఉండకపోతే మనం ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతామో దేవుడు దాన్ని చెప్తున్నాడు. 40వ వచనం చూద్దాం. అలాగే తల వెంట్రుకలు రాలిన వారు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు అని చూడండి. అంటే బట్ట తల ఉన్నవాడు అపవిత్రుడు కాదు, పవిత్రుడే. మనం ప్రతి ఒక్కడు వీడికేట బట్ట ఉంది, కింద పొట్ట ఉంది, ఇవన్నీ మాట్లాడకండి. బట్ట పొట్టడం వల్ల ఆడు అపవిత్రుడు ఏమీ కాదు. బట్ట పొట్టడం వల్ల అపవిత్రుడు ఏమీ కాదు. ఎక్కడ అపవిత్రుడు చెబుతున్నాడు చూడండి. ముఖం వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు అపవిత్రుడు. అయినను బట్ట తల ఎందే కాని బట్ట నొసటి ఎందే గాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తల ఎందేనను బట్ట నొసటి ఎందేనను పుట్టిన కుష్టము. యాజకుడు వాణిని చూడబడను, కుష్టము దేహ చర్మమందు కనబడును. ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల ఎందేనను వాని బట్ట నొసటి ఎందేనను ఎర్రగా నుండి తెల్లని పొడయైన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడి బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపబడను. వాడి కుష్టము వాడి తలలో ఉన్నదండి. ఎక్కడుంది? వాడి కుష్టం వాడి తలలో ఉన్నది. అసలు ఈ కుష్ఠరోగం ఏంటి? కుష్ఠరోగం కోసం దేవుడు ఎందుకు 2 అధ్యాయాల పాటు రాయించాడు? 13వ అధ్యాయం అంతా రోగ నిర్ధారణ, 14వ అధ్యాయం అంతా ఆ రోగ నిర్ధారణ తర్వాత శుద్ధీకరణ కార్యక్రమం ఉంటుంది. 14, 15, 16, 17 అధ్యాయాలకు వెళ్ళేసరికి రక్తస్రావం కోసం మాట్లాడుతుంది, స్త్రీ కడగా ఉండవలసిన కార్యక్రమం కోసం మాట్లాడుతుంది. బైబిల్ ఎంతో మాట్లాడిందండి. మనుషులు పరిశుద్ధంగా ఉండడం కోసం, మనుషులు పరిశుభ్రంగా ఉండడం కోసం, పరిశుభ్రత వలన పరిశుద్ధతను సంపాదించుకునే ఈ కార్యక్రమంలో మనుషులు ఏ పనులు చేయాలో దేవుడు ప్రతీది వివరించడం. ఒక స్త్రీ కడగా ఉండు దినములలో ఎన్నాళ్ళు కడగా ఉండాలి? ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత, ప్రసవం తర్వాత ఎన్నాళ్ళు ఆ ప్రపంచానికి ఆ సమాజానికి దూరంగా ఉండాలి? ఒక స్త్రీని కంటే ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి? ఒక పురుషుని కంటే ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి? ఒక బట్ట అయిన వాళ్ళని ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి? వీరస్థానం జరిగితే పురుషుని ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి? ప్రతీది చెప్పాడండి. బహిర్భూమిని విడిచిపెడితే బహిర్భూమిని విడిచిపెట్టిన ఈ మలమూత్రంలో ఏం చేయాలి దాన్ని చెప్పాడు. వదలలేదండి ఆయన. వీటన్నిటినీ ఎందుకు చెబుతున్నాడు ఆయన? ఈ కుష్టి వ్యాధి కోసం, ఇన్ని రకాల కుష్టుల కోసం, ఇన్ని రకాల విధానాల కోసం ఎందుకు చెబుతున్నాడు ఆయన? వీటన్నిటి వెనక ఒక భయంకరమైన దేవుని ఆలోచన, ప్రణాళిక ఉన్నది. దేవుని ప్రణాళిక ఉన్నది. ఈ కుష్టి వ్యాధి దేనికి సూచనగా ఉన్నదని చెప్పమంటారా? ఈ కుష్టి వ్యాధి పాపానికి సూచనగా ఉన్నది. పాపానికి సూచనగా ఉన్నది. ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు సమాజానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాడు సమాజాన్ని పాడు చేస్తాడు. ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు సమాజానికి దూరంగా ఎలా వేరు పారైపోతాడో దేవుడు అదే చెప్తాడు. ఆనాటి పాళెమునకు వేరుగా ఉండాలి. చూడండి 45 వచనం చూడండి. 45 వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగా నివసింపబడను. వాడి నివాసం పాళ్ళను వెలుపల ఉండవలెను. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వాడి నివాసం పాళ్ళను వెలుపల. పాళెం అంటే ఏంటో తెలుసా? ఆనాటి జనాంగానికి పాళెం అంటే ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? మధ్యలో దేవుని మందిరం ఉంటుంది, సాక్ష్యపు గుడారం ఉంటుంది. సాక్ష్యపు గుడారము తూర్పు వైపున లేవీయుడు, అదే తూర్పు వైపున మరొక లేవీయుడు, దక్షిణ వైపు మరొక లేవీయుడు, పడమర వైపున మరొక లేవీయుడు, ఇలా 4 దిక్కులు, నాలుగు దిక్కులు లేవీయులు ఉంటారు. 12 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు
4 గోత్రాలు ఒకవైపు, 4 గోత్రాలు ఒకవైపు, 4 గోత్రాలు ఒకవైపు, 4 గోత్రాలు ఒకవైపు, మొత్తం 12 గోత్రాలు. 4 ఇంటూ 4 చూసారా? 12 గోత్రాల వారు వేరుగా, 3 గోత్రాల వారు 3 3 సెపరేట్ చేశాడు దేవుడు. చూడండి, వీటి మధ్యలో లేవీయులు ఉన్నాడు. ఎక్కడండి? మధ్యలో సాక్ష్యపు గుడారం ఉంది. సాక్ష్యపు గుడారం తూర్పు వైపున లేవీయులు ఉన్నాడు. అదే తూర్పు వైపున ఒక 3 గోత్రాల వారు ఉన్నారు. పడమర వైపున లేవీయులు ఉన్నాడు. అదే గోత్రం వైపున మరొక 3 ఇశ్రాయేలు గోత్రముల వారు ఉన్నారు. ఇలా 12 గోత్రాల వారు నలుదిక్కులా పెట్టుకుని దేవుని మందసం, దేవుని సాక్ష్యపు గుడారం ఉంది. ఈ సాక్ష్యపు గుడారం మధ్యలో దేవుని మందసం ఉంది. దేవుని మందసం మధ్యలో దేవుని ధర్మశాస్త్ర పలకలు ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్ర పలకల మధ్యలో నుంచి దేవుడు కరుణాపీఠం మధ్యలో నుంచి మాట్లాడాడు. సెంటర్ పాయింట్ ఆఫ్ ద గాడ్. దేవుడు సెంటర్లో ఉన్నాడు. తన కుమారులను, తన కుమార్తెలను, తన జనాంగాన్ని, తను ఏర్పరచుకున్న ప్రతి ప్రజను ఆయన చుట్టూ పెట్టుకున్నాడు. ఆయన చుట్టూ పెట్టుకున్నాడు. దీని అర్థం ఏంటో చెప్పమంటారా? దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఆయన సెంటర్లో నిలబడతాడు. ఇక్కడ సెంటర్లో నిలబడతాడు. ఆయన పిల్లలు ఆయన చుట్టూ పెట్టుకున్నాడు. ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞను జారీ చేయాలి, ఆజ్ఞ ప్రకారం ఈ బ్రతుకులు ఉండాలి. అది ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎక్కడ నిర్వీర్యమైపోయింది? ఒక కుష్ఠరోగాన్ని తెచ్చుకోవడం వల్ల సమాజం వెలుపలికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పాళెము వెలుపలికి వెళ్ళిపోయారు. వాళ్ళకి వినబడుతుందా ఈ మాట? వినబడుతుందండి? దేవుడు పరిశుద్ధతలోనికి, దేవుడు పాపాన్ని, కుష్ఠ రోగాన్ని ఏకపాటి మీద నిలబెట్టడానికి పాప కుష్ఠ రోగులు ఉన్నారు ఈరోజు సమాజంలో. లేరు. మనిషి హృదయంలో పుట్టింది పాపం, అదే కుష్టి వ్యాధి. మనిషి మనసులో, మనిషి మెదడులో పుట్టింది పాపం, అదే ఒక భయంకరమైన కుష్ఠ వ్యాధి. అది దేవుని సమాజం నుంచి వేరు చేస్తుంది, అది దేవుడి నుంచి వేరు చేస్తుంది. సమాజానికి వేరుగా ఉంటున్నారు కదండి కుష్ఠరోగులు. పాపం కలిగిన వాడు కూడా సమాజానికి దూరంగా ఉంటాడు. ఏ సమాజానికి? దేవుని సమాజానికి దూరంగా ఉంటాడు. వాక్యం వినేవాడు, వాక్యం నేర్చుకునేవాడు, వాక్యం మీద ఆసక్తి కలిగిన వాడు దేవుని సంఘంలో ఉంటాడు. అసలు వాక్యమే నాకు సంబంధం లేదనుకున్నవాడు ఎక్కడ ఉంటాడు? సంఘం బయట ఉంటాడు. సంఘం బయట ఉన్నవాడు ఎవడు? పాప కుష్ఠ రోగి అని అర్థం. దేవుడు ఆ సంగతిని చెప్పడం కోసం, ఆ సంగతిని చెప్పడం కోసం. నీవు అనారోగ్యం పాలైపోయావు అనుకో, నువ్వు బీపీ, షుగరు, లివరు, కిడ్నీ, అల్సరు ఇవన్నీ పోగొట్టుకున్నావు అనుకో, దానివల్ల జరిగే నష్టం ఏంటో చెప్పమంటావా? దేవునికి దూరం అయిపోతావు. నువ్వు దేవునికి దూరం అయిపోతే నీ దగ్గర నుంచి ఏది దూరం అయిపోయింది? పరిశుద్ధత దూరం అయిపోయింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఎప్పుడు ఉంటారు? దేవుని ఆజ్ఞను మీరకుండా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు. దేవుని ఆజ్ఞను మీరకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సంఘంలో ఉండాలి, దేవుని సమాజంలో ఉండాలి. దేవుని సమాజంలో లేనప్పుడు, దేవుని మాట నీ చెవిని పడలేనప్పుడు, దేవుని సమాజానికి, దేవుని పాళెమునకు నువ్వు వేరు పారైపోయినప్పుడు, ఈ మాటలు నీకు వినబడలేనప్పుడు నువ్వు ఏం కోల్పోయావు? పరిశుభ్రంగా ఉండకపోవటం వల్ల పరిశుద్ధతను పోగొట్టుకున్నావు. ఇప్పుడు పరిశుభ్రంగా ఉండటం వల్ల కలిగే లాభం ఏంటి? పరిశుద్ధతను సంపాదించుకున్నాం. అదే అన్నాడు లేవీకాండంలో, నేను పరిశుద్ధులను నా కుమారులుగా ఉంటుంది, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా పరిశుద్ధులుగా ఉన్నారు? ఎలా పరిశుద్ధులుగా ఉన్నారు? కపిరి కొంగను నేను తినకూడదు అన్నాను, మీరు తినలేదు. ఒక గబ్బిలని మీరు తినకూడదు అన్నాను, మీరు తినలేదు. ఒక పందిని మీరు తినకూడదు అన్నాను, మీరు తినలేదు. ఒక ఒంటెని మీరు తినకూడదు అన్నాను, మీరు తినలేదు. అంటే నాలో ఉన్న పరిశుద్ధత మీరు సంపాదించుకున్నారు. నేను తినకూడదు అన్నదాన్ని మీరు తిన్నారు కదా. పంది మాంసాన్ని తిన్నారు, లేదంటే ఏదో మేక మాంసాన్ని తిన్నారు, ఏదో పక్షి మాంసాన్ని తిన్నారు, పలానా జలచరములను తిన్నారు, దొప్పలు పొలుసులు లేని గల ఒక చేపను తిన్నారు. వీటిని తినటం వల్ల నువ్వు అనారోగ్యం తెచ్చుకోవడం వల్ల రోగం పాలైపోయి నీవు దేవుని సమాజానికి దూరం అయిపోతే నువ్వు దేవుడి నుంచి ఏం కోల్పోయావు తెలుసా? పరిశుద్ధతని కోల్పోయావు. ఎంత స్పష్టంగా మాట్లాడిందండి బైబిల్, ఎంత చక్కగా మాట్లాడిందండి. నువ్వు పరిశుభ్రంగా ఉండటం వల్ల కలిగే గొప్ప లాభం అంటే పరిశుద్ధతను సంపాదించుకుంటావు. అవును, దేవుడి సంగతిని ప్రతిదాన్ని చెప్పాడండి, ప్రతిదాన్ని చెప్పాడు. 14వ అధ్యాయం చూద్దామా? లేవికాండం 14వ అధ్యాయం, ఇదే లేవికాండం క్షమించండి 13వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. 47వ వచనం చూద్దాం. మరి కుష్టుపడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టయందే గాని, నార బట్టయందేని, నారతో గాని, వెంట్రుకలతో గాని నేసిన పడుగునందేమి, పేటయందేమి,
తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి ఆ తోలునందేమి ఆ పేక ఎందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళ్ళు గాని ఎర్రదాళ్ళు గాని కనబడని ఎడల అది కుష్టి పొడ యాజకునికి దాన్ని కనుపరచవలను అన్నట్టు. తర్వాత మళ్ళీ చదవండి 51వ రోజున చదవండి. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి పేకయందేమి తోలు ఎందేమి తోలుతో చేసిన వస్తువునందేమి ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము అన్నట్టు. పాపం మనిషి ఎలా కొరుకుతుందో చెప్పమంటారా? ఏమంటే ఈరోజు కుష్టి పొడ మన దేహానికి అంటుకున్న తర్వాత మన దేహం మీద ఉన్న వస్త్రములు కూడా అంటుకుంటుంది అన్నాడు ఆయన. మన దేహం మీద ఉన్న వస్త్రం మీద కుష్టి పడేది. అవును, ఆ మచ్చ అది వ్యాపించిందంటే అది కొరుకుడు కుష్టము అన్నాడు. ఇది కొరుకుడు పాపము, ఇది కొరుకుడు కుష్టి పాపము, కొరుకుడు కుష్టి పాపము. మరి నరాల్లోనికి వెళ్ళిపోయింది చూడండి. ఈరోజు మన చిన్న పిల్లలు ఈరోజు మన మాట వినటం లేదంటే, టీవీ పట్టుకుని ఏడబడిపోతున్నారంటే, సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారంటే, వాళ్ళకి అన్నం పెట్టినా తినటం లేదంటే దీని అర్థం ఏంటో తెలుసా? వారికి చిన్ననాడే ప్రారంభమైంది ఒక చిన్న పొడ, చిన్ననాడే ప్రారంభమైంది ఒక చిన్న బొబ్బ, చిన్న బసిపాలుగా ఉన్నప్పుడే ప్రారంభమైంది ఒక చిన్న మచ్చ. అది ఎంతగా విస్తీర్ణమవుతుంది తెలుసా? వాడి దేహం అంతా కుష్టిపడ, వాడి దేహం అంతా కుష్టిపడ. వాడి వయసుకు వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? పాలెము వెలుపలికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? పాలెము వెలుపలికి వెళ్ళిపోతాడు. దేవుడి మందిరపు ఆవరణలో వాడు కనబడ్డాక ఎక్కడ కనబడతాడు? ఎక్కడ కనబడతాడు? ఏది నిషిద్ధమైన ప్రదేశం అని దేవుడు చెప్పాడో, ఏది నిషిద్ధమైన ఆహారం అని దేవుడు చెప్పాడో, ఏది నిషిద్ధమైన కార్యక్రమం అని దేవుడు చెప్పాడో అక్కడ ఉంటాడు వాడు. ఎందుకు అనుకుంటున్నావు? వాడికి చిన్నప్పుడు ఒక చిన్న కుష్టిపడ వాడికి వచ్చింది. నువ్వు గమనించలేదు, నువ్వు గమనించలేదు. దానికి సరైన వైద్యము, దానికి సరైన నాలుగు, దాని సరైన విధానం, సరైన తైలము నువ్వు మద్దన చేయలేదు. యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి ఎండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోవును, మీ పట్టణముల అగ్ని చేత కాయకపోవును. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోవు అంటారు. చూడండి, దేవుడు ఏం చెప్తాను చూడండి. ఎవరి దగ్గర స్వస్థత లేదు, ఎవరి దగ్గర స్వస్థత లేదు. అరికాల దగ్గర నుంచి నడినెత్తు వరకు ప్రతి ఒక్కరికి ఉన్నది కుష్ఠరోగి. అది ఎలాంటి కుష్ఠరోగి చెప్పమంటారా? పాప కుష్ఠరోగి వాడు. పాప కుష్ఠరోగి వాడు. వాడి మెదడులో ప్రారంభింపబడింది పాపం. వాడి చిన్ననాడే నాటు వేయబడింది పాపం. వాడి చిన్ననాటి నుంచి ప్రతిదాన్ని ఎదిరించి మాట్లాడి నేర్చుకున్నాడు వాడు. వాడు వెంటాడి వేటాడి ఏడ్చి దొరికైనా సరే వాడు అనుకున్నది సాధించుకున్నాడు వాడు. వాడు పెద్దవాడైన తర్వాత నేను చూస్తాడా? ఆ కుష్ఠపడ శరీరం అంతా రేగిపోయిన తర్వాత, ఆ కుష్ఠపడ మెదడు అంతా పట్టేసుకున్న తర్వాత, ఒక మకిలిలాగా పట్టేసుకుంటే వాడు ఎలా స్వస్థత వాడు కనబడుతుందని చెప్పండి. వాడు ఎలా స్వస్థపరచబడతాడని చెప్పండి. ఈరోజు పాపం ఎంత పెట్టలేకపోతుంది చూడండి, ఎంత పెట్టలేకపోతుంది. రాజస్థాన్ లో ఒక సంఘటన జరిగిందండి, మీకు తెలుసా ఈ న్యూస్? 13 ఏళ్ల ఒక బాలికను 32 మంది యవ్వనులు అత్యాచారం చేశారండి. ఎంతగా అత్యాచారం చేశారు చెప్పమంటారా? వాళ్ళు ఎంత ప్లాన్ గా అత్యాచారం చేశారు చెప్పమంటారా? ఇది ఒక భయంకరమైన ప్లాన్. అప్పటికప్పుడే తీసుకెళ్లి ఒక మూలకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి పాడేసింది కాదు. 5 అపార్ట్మెంట్లు వాళ్ళు బుక్ చేసుకున్నారు. 5 హోటల్స్, రెస్టారెంట్లు, 5 హోటల్స్ లో రెస్టారెంట్స్ బుక్ చేసుకుని ఒక్కొక్క హోటల్లో 5, ఒక హోటల్లో 5, ఒక హోటల్లో 5. ప్రతి ఒక్కరు ఈ హోటల్లో ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన తర్వాత మరో హోటల్కి పంపించడం, ఈ హోటల్లో అమ్మాయిని అత్యాచారం చేసిన తర్వాత మరో హోటల్కి పంపించడం. ఎంత దారుణమైన బ్రూటల్ నరహత్య చేశారు చెప్పండి. ఎంత భయంకరం చూడండి. అది కాదండి కుష్టి రోగం, అది కాదండి పాప రోగం, అది కాదండి పాప కుష్టి రోగం. ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు చూడండి. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు సమాజం బయటకు వెళ్ళిపోవాలా, మనం బయటకు వెళ్ళిపోవాలా?
ఎలా మారిపోయింది చూడండి. సమాజంలో ఎంత పాపం పెట్టలేకపోతుందో ఆ పాపను 13 ఏళ్ల పాపను వాళ్ళు అత్యాచారం చేయడానికి వాడికి ఎలా మనసు వచ్చిందో అర్థం కాదు. 13 ఏళ్ల వయసు ఏం చూస్తారండి వాళ్ళు? చిన్నపిల్లల్ని 6వ తరగతి అనుకుంటా, 7వ తరగతి చదివిస్తే ఎన్ని రోజుల పాటు చెప్పమంటారు? వారం రోజుల పాటు అమ్మాయిని అత్యాచారం చేశారు, బయటకు విడిచిపెట్టారు భయపెట్టి. ప్రియమైన వాళ్ళారా, చూడండి ప్రియమైన వాళ్ళ పాపం ఎంతగా పెట్టలేకపోతుందో. ఈ రోజు నీ ఇంట పుట్టిన పసిబిడ్డను బయటకు పంపించడానికి నీకు ధైర్యం సరిపోతుందా? ఎందుకంటే బయట పాప కుష్టిలో ఒకడు ఉన్నాడు, వాడి మెదడంతా కుష్టి పట్టేసుకుంది, అది లోపల వాడిని తినేస్తుంది. వ్యభిచారం చేయి అది లోపల ఆ కుష్టిరోగి నరాల్లోనికి వెళ్ళి వాడిని తినేస్తుంది. అది వ్యభిచారం చేసేంత వరకు వాడు విడిచిపెట్టడు. దొంగతనం చేయి, నరహత్య చేయి, ఒకరిని కొట్టు, ఒకరిని తిట్టు, ఒకరిని భయపెట్టు, ధనం కోసం ఏదైనా చెయ్యి. ఆ పొడ వాడిని పట్టుకుంది, ఆ కుష్టి పొడ వాడిని పట్టుకుంది. వాడు పాప కుష్ఠ రోగి. చూడండి, అలాంటి రోగుల మధ్య, అలాంటి పాప కుష్ఠ రోగుల మధ్య మనం నిలబడ్డాం ప్రియమైన వాళ్ళ. పరిశుభ్రతలోంచి పరిశుద్ధతకు ఎలా వెళ్ళాలో దేవుడు చెబుతాడు. ఈ పాఠాన్ని సమాజానికి తెలియచేయాలి. మీరు పాపం అనే కుష్ఠ రోగుతో విడగలలాడిపోతున్నారు. మిమ్మల్ని విడిపించాలంటే రావాల్సింది క్రీస్తు. ఆయన దేహానికి వైద్యుడు, ఆయన ఆత్మకి వైద్యుడు. ఎందుకని చెప్ప? ఆయన పరమ వైద్యుడు. ఆయన మాత్రమే నీకు వైద్యం చేయగలడు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రత్యేకంగా నిర్ణయింపబడిన ఒక కుష్ఠరోగి ఒక విభాగం ఉంటుంది, క్షయవ్యాధులు ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగానికి వెళ్ళిన డాక్టర్ చేసే వైద్యం ఇప్పుడు మనం చేసే వైద్యం వేరండి. ఇది శరీరానికి ఆత్మకి సరిపడ వైద్యం. ఇది ఆత్మకు పట్టిన, మెదడుకు పట్టిన, హృదయానికి పట్టిన కుష్టి పొడను విడగొట్టే ఒక వైద్యం, శుద్ధీకరణ కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమాన్ని చేసేవారు అరుదుగా దొరుకుతారు. అలాంటి వారి దగ్గరికి ఎవడు పాప రోగంతో ఉన్నాడో వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. వాడికి వైద్యం చేసేది దేవుడు, వాడికి వైద్యం చేసేది యేసుక్రీస్తు పరమ వైద్యుడు. అవును, మనం పరిశుభ్రంగా ఉండటం వలన పరిశుద్ధతను సంపాదించేసుకుంటాం అనుకుంటున్నారు. అంటే ఒక నదిలోనూ, ఒక జలాశయంలోనూ, ఒక జలముల్లోనూ మనం స్నానం చేస్తే పరిశుద్ధులుగా మారిపోయి అనుకుంటుంది సమాజం. మోసపోయింది. ప్రియమైన వాళ్ళ బైబిల్లో మంచి సందర్భం ఉందండి. ఏంటో చెప్పమంటారా? పరిశుభ్రతను పాటించకుండా పరిశుద్ధతను సంపాదించుకున్నవాడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధతను సంపాదించుకున్నాను అంటూ పరిశుభ్రతను పోగొట్టుకున్నవాడు అక్కడ ఉన్నాడు. చూద్దాం. రాజులు రాసిన రెండో గ్రంథం 5వ అధ్యాయం. రాజులు రాసిన రెండో గ్రంథం 5వ అధ్యాయము. రాజులు రాసిన రెండో గ్రంథం 5వ అధ్యాయము కాదు, ప్రారంభ వచనం చూడండి. రాజులు రాసిన రెండో గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభ వచనం చదవమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుల దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. చూసారండి, అతడు మహాపరాక్రమశాలి, కానీ అతనిలో ఏముంది చెప్పమంటారా? కుష్ఠరోగం ఉంది. అక్కడ ఒక చిన్నది చూసింది. ఇశ్రాయేలులోంచి యూదుల్లోంచి తీసుకుని వచ్చిన చెరలో ఉన్న ఒక చిన్నది చూసింది. నా యజమానుడు ఉండవలసిన ప్రాంతం ఇది కాదు, నే యజమానుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పమంటావా? అతని భార్యకు ఒక సలహా ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళాలండి? ఏలియా గారి దగ్గరికి వెళ్ళాలి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాలి. ఎలీషా గారి దగ్గరికి వెళితే ఈ నయమాను బాగు చేయబడతాడు, ఆయన పరిశుద్ధుడు అవుతాడు, ఆయన శుద్ధుడు అవుతాడు, ఆయన తను తాను శుభ్రం చేసుకున్నవాడుగా మారిపోతాడు అని చెప్పేసి ఆమె సలహా ఇచ్చింది. ఈ సలహాను పట్టుకుని బయలుదేరాడు. ఎన్నో వచనం చూద్దాం? 15వ వచనం చూద్దాం. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకమంతటిని మరి ఒక దేవుడు లేడని
నేను ఎరుగుదును అంటాడు. చూడండి, ఎందుకు ఎరుగాడండి? లోకం అంతటికి మరొక దేవుడు లేడు అని ఆయన ఎలా చెప్పాడండి? ఎలా చెప్పాడు చెప్పమంటారా? పైన ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. 9వ వచనం చూద్దాండి. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంత ద్వారం ఎందర నిలిచి ఉండగా, ఎలీషా నీ యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిణీ. ఏమండి? నువ్వు 7 మార్లు స్నానం చేస్తే నువ్వు శుద్ధుడు వగుతావని ఒక దూతను పంపించాడు ఎలీషా. అసలు ఎలీషా ఇతను ముఖం చూడలేదు. ఎవరు? నయమాను ముఖం చూడలేదు. నయమాను కోప్పడ్డాడు. నేను ఇంకా ఇంటికి రాలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, ఇతనికి ఎలా సమాచారం తెలిసిందని ఆశ్చర్యపోవడం అన్నది పక్కన పెట్టి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎన్నో వచనం? 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, నీవు దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మానుకుని నేను అనుకుంటే. ఎవరుకున్నాడండి? అంటే దేవుడు ఎలా స్వస్థపరచాలో కూడా మనం అనేసుకుంటాం. అంతే కదండి? ఈరోజు సమాజం ఉంది, తండ్రి నా కుమారుడికి నా కుమార్తెకి లాడితో వివాహం చేసి ఎవరితోటి అన్నాడు. ఎవరు? నువ్వు ఎంచుకున్నావు ఆల్రెడీ ఒకరిని, నువ్వు ఆల్రెడీ చూసేసుకున్నావు, నువ్వు చూసేసుకుని మాట్లాడేసుకుని అన్ని చక్కబెట్టేసి నువ్వు దేవుడి దగ్గరికి ఏమడుగుతున్నావు తెలుసా? నాకు వాడినిచ్చి వివాహం చేయి, నీ చిత్తం అయితే మరలా నాకు దాన్నిచ్చి వివాహం చేయి, ఆమెనిచ్చి వివాహం చేయి, నీ చిత్తం అయితే మరలా. ఏంటి నీ చిత్తం? ఆల్రెడీ నీ చిత్తం అంతా జరిపించేసి ప్రియమైన వల్ల దేవుని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఈ పాపం నుంచి బయటకు రప్పించాలనుకున్నప్పుడు ప్లాన్ అయింది, అమలు పరిచేది ఆయన. నాకు బిడ్డలు నివ్వు, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు ఆస్తిని ఇవ్వు, నాకు అప్పులు తీసేయి. ఇది కాదు. అప్పులు తీసేయడం అంటే ఎలా? 1 లక్ష రూపాయల మూట నా ఇంటి బెంకులన్నీ ఊడగొట్టేసి 10 లక్షల మూట నా ఇంట్లో పడచేయి అని నువ్వు అనుకున్నట్టుగా జరగదది. ఆ అప్పులు తీర్చుకోవడానికి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అప్పులు తీర్చుకోవడానికి దేవుడు నీకు తెలివైన ఆలోచన ఇస్తాడు, ఆ బాధల నుంచి బయటకు రావడానికి దేవుడు ఏదో ఒక ఆలోచన నీకు చూపిస్తాడు. అది దేవుని సహాయం. దేవుని సహాయాన్ని కూడా నువ్వే ఊహించుకుని దేవుడు చేసే అద్భుత కార్యక్రమాలు కూడా నువ్వే ఊహించుకుంటే ఎలాగా? నయమాను అలాగే అనుకుంటున్నాడు. ఈయన ఏమనుకున్నాడు? అసలు నన్ను చూడలేదు ఏడలేదు, నేను ఏమనుకున్నానంటే యెహోవా నామమును బట్టి ఈ రోగం మీద చెయ్యి వేసి ఇలా ఆడించి ఆ దాంట్లో అంటే వెళ్ళిపోవాలి అలా అనుకున్నాను నేను. ఈయనేంటి స్నానం చేయమంటున్నాడు? ఈ స్నానం చేయమంటాడు ఏంటి? ఈ మాత్రం స్నానం చేయడానికి మా దేశంలో నదులు లేదా? చెప్పిన గంగా, యమున, బ్రహ్మపుత్ర, కావేరి అని మనం ఎలాంటి నదులు ఇప్పుడు ఎలా చెప్తున్నామో ఆ నదుల పేరు చెప్తాను చూడండి ఆయన. ఎన్నో వచనమ్మా? 12. దమస్కు నదులైన అబానాయును, ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులకన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయాను. అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా అని గుర్తు చెప్పాడు. నాయన, ఆ ప్రవక్త నిన్ను ఏదన్నా బండ మోయమన్నాడా, కొండ మోయమన్నాడా? ఏం మోయమన్నాడు? ఒకవేళ కొండను మోయమంటే మోయవా? మోస్తావు కదా. నువ్వు బండను తీసి అక్కడ పడేయమంటే పడేవా? ఇక్కడ నీ రోగం పోవాలి కాబట్టి, నీ పాపం వదిలించుకోవాలి కాబట్టి ఏం చేయాలి? ఈరోజు సమాజానికి దేవుడు కూడా ఏం చెప్పాడండి? నా కాడి సులువైనది అన్నాడు. ఏమన్నాడండి? చాలా బరువు అన్నాడా? నా కాడి సులువైనది, అది ఎత్తుకో అన్నాడు. అంతే. ఈ పాపాన్ని నేను తీసేస్తాను, నీ పాపాన్ని నేను తీసేస్తాను, నా దగ్గరకు వచ్చి నువ్వు ఏమీ చేయొద్దు, నువ్వు బైబిల్ చదువుకో, దాన్ని 10 మందికి ప్రకటన చేయి, దాని ప్రకారం బ్రతకమని చెప్పు, నీవు కూడా అలాగే బ్రతుకు. ఇంతే కదండి. ఏమన్నా ఉందండి ఇందులోనే? ఈ రోజు ఇల్లు మోసి ఆ మూలెట్టు, రేపు ఆ ఇల్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి, ఏమైనా పెట్టాడు? ఏం చెప్పాడు? బరువైన పల్లె అని చెప్పి ఏం చెప్పలేదండి. నా కాడి చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఆనాడు కూడా అదే చెప్పాడు ఆయన సింపుల్ గా. ఆ నదిలోనికి వెళ్ళు, స్నానం చేసిరా అన్నాడు. లేదు. అప్పుడు ఈ బుద్ధి చెప్తున్నాడు. ఒకటి బుద్ధి చెప్తున్నాడు. ఏమని? ఆయన బంధనం పోయమంటే మోస్తావు కదా, ఏదో ఇంతకన్నా భయంకరమైన పని ఏదన్నా చేయమంటే చేస్తావు కదా, ఇంతకన్నా సులువైన పని కదా చెప్పడం చేయడం, నీకు వచ్చిన బాధ ఏంటి, అంత నీకు నొప్పి ఏంటి, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ మాట విని మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళాడు. అయితే స్నానము చేసి దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు నువ్వు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మారులు
మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను అంటారు. చూడండి ఏమైందండి, అతని దేహం పసిపిల్ల దేహముగా మారిపోయింది. పరిశుభ్రంగా ఏమన్నాడు ఆయన? కళ్ళు చేతులు కడుక్కోవడం, నేను పొద్దునే వెళ్ళి స్నానం చేయడం, లేదంటే ఈ ప్రభుత్వం చెప్పిన సూచనలన్నీ పాటించే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాడా? ఉన్నట్టు ఏమైనా రాయబడింది అక్కడ? ఏం లేదండి. పరిశుభ్రంగా ఏమి లేదు, కానీ శుద్ధుడయ్యాడు. ఎంతగా శుద్ధుడంటే పరిశుభ్రత లేకుండా కూడా పరిశుభ్రతను సంపాదించుకున్న గొప్ప కార్యక్రమంలోకి వచ్చాడు. చూడండి 15వ వచనం. ఇప్పుడు 15వ వచనం చదవండి. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ మాటతో ఏమైపోయింది ఆయన? పరిశుద్ధుడైపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి పరిశుద్ధత? దేవునిలో నుంచి, దేవుని మాట వలన, దేవుని మాట వినటం వలన, దేవుని ప్రవక్తగా నిలబడిన ఎలీషా మాట వినటం వలన పరిశుద్ధత వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గర నుంచి బయలుదేరిన పరిశుద్ధత యోర్దాను నది దాటి ఆ నయమాను ఒంటిని దాటి నయమాను హృదయంలోనికి వెళ్ళింది. ఆ నయమాను నోటుతో మాట్లాడతాడు, ఇశ్రాయేలు తరపున నిలబడిన దేవుడు లోకమంతటికి దేవుడు, మరి ఎవ్వడు లేడు ఆయన. ఇంకా ఏం చెప్తాడు చూడండి ఆయన. 16వ వచనం. 16. ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పిన ఆయన ఎన్నో బంగారు బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నయమాను అతను ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవా తప్ప దహన బలి అయినను, యెహోవాకు తప్ప దహన బలి అయినను, మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇకను ఏమన్నాడండి? దేవుడిని తప్ప మరి ఎవరిని నేను నమ్మను, ఇకను నమ్మను. దేవునికి బలులు తప్ప మరి ఏ దేవతకి, ఏ దేవునికి నేను బలులు ఇవ్వను. ఆ బలులు ఇచ్చే ముందు, ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆయన ఒక కార్యక్రమం చేశాడు. ఆ సంగతి చెప్తున్నాడు చూడండి ఈసారి. 18వ వచనం, 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలను నేను ఎక్కడో అర్పింపను. 2 కంచరగాడిదలు మోయేపాటు మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పింపకూడదా? నా యజమాను మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా నేను రిమ్మోను గుడికి వెళ్ళి ప్రార్థించుకుని ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళి? రిమ్మోను గుడిలో ఒక దేవత దగ్గరికి వెళ్ళి నేను వెళుతున్న కార్యక్రమం సఫలీకృతం చెయ్యి అని ఆ దేవత దగ్గరికి వెళ్ళి వచ్చాను. నేను నా యజమానికి నేను సహాయం చేశాను. నేను నా యజమానుడు చేస్తున్నప్పుడు నేను కూడా నా మనసులో ప్రార్థన చేసుకున్నాను అని మాట్లాడుతున్నాను. ఆ సంగతి విషయమై దేవుడు నన్ను క్షమించాడు. ఆ సంగతి విషయంలో దేవుడు నన్ను క్షమించుగాక అంటాడు చూడండి. అప్పుడు ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చను. అతడు ఎలీషా యొద్ద నుంచి వెళ్ళి కొంత దూరం సాగేవాడు. మరో క్యారెక్టర్ వస్తుంది. ఏ క్యారెక్టర్? పరిశుభ్రత లేకుండా పరిశుద్ధతను సంపాదించుకున్న ఒక గొప్ప నయమాను చూసాం మనం. పరిశుద్ధతలో ఉన్నానంటూ పరిశుద్ధతలో పోగొట్టుకున్న ఒక అదే కదండి. చూడండి, ఇంకా చదవండి. ఎన్నో వచనం 25. 25 మాత్రం లోపలికి పోయి తన యజమాను ముందర నిలువగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుంచి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికీ పోలేదేను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూసారండి, గెహాజీతో ఎలీషా మాట్లాడుతున్నాడు. నీవు ఆ మనిషిని ఎదుర్కొని వెళ్ళినప్పుడు, ఆ మనిషి దగ్గర నుంచి ధన బంగారాలు తెచ్చుకుంటున్నప్పుడు, ధాన్యాలు తెచ్చుకుంటున్నప్పుడు, ఈ వెండిని తెచ్చుకుంటున్నప్పుడు, వస్త్రమును తెచ్చుకుంటున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? నా మనసు నీతో రాలేదా? దేవుడు అదే అడుగుతున్నాడండి. నువ్వు వ్యభిచారం చేస్తున్నప్పుడు, నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు, ఈ పాప కృష్టి నీ మెదడులోనికి చొప్పింపబడుతున్నప్పుడు, రాత్రులు నువ్వు ఒక భయంకరమైన వీడియోను చూస్తున్నప్పుడు దేవుని మనసు నీలోనికి రాలేదా? పరిశుద్ధాత్మని దగ్గరికి రాలేదండి?
పరిశుద్ధాత్మ నిన్ను గద్దించలేదా? నువ్వు చేస్తున్నది పాపం, నువ్వు చేస్తున్నది పాపము అడుగు, నువ్వు పరిగెడుతున్నది పాపము పరుగు, నువ్వు నడుస్తున్నది పాపము నడక, నువ్వు చేస్తున్న పాపము కార్యక్రమాలకు వెళ్తున్నావు. దేవుని మనసుని ఎద్దకు రాలేదా? దాన్ని దాటి వెళ్ళిపోయావు. దాన్ని దాటి వెళ్ళిపోయావు. దేవుని మనసునే దాటుకుని వెళ్ళిపోయావు. ఎలీషా మనసు గెహాజీతో వెళ్ళింది. ఆ ఎలీషా మనసు గెహాజీ దగ్గరికి వెళ్ళి చొప్పిస్తుంది. గెహాజీని అడుగుతుంది, నువ్వు చేస్తున్నది తప్పు అని గెహాజీకి చెబుతుంది. నీ యజమానుడైన ఎలీషా వద్దనుకున్న దాన్ని, విసర్జించిన దాన్ని, బహిర్భూమిగా విడిచిపెట్టిన దాన్ని, ఆ మలాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావు. అలానే తెచ్చుకుంటున్నావు. ఏం తెచ్చుకున్నాడు చూడని తర్వాత 26. అంతటి ఎలీషా వాడితో ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివి చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీజలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఎంత లిస్ట్ ఇచ్చాడు. పైన రాయబడింది ఏంటండి? మహా అయితే కొంచెం బంగారం, కొంచెం వెండి, 2 వస్త్రాలు. మీకు తెలియంది ఏంటో చెప్పమంటారా? మీకు తెలియంది ఏంటో చెప్పమంటారా? ఈ పలకబడిన లిస్ట్ అంతా ఆయన రాయించుకున్నాడు. ఈ పలకబడిన లిస్ట్ అంతా రాయించుకున్నాడు ఆయన. ఇదిగో దాసదాసి జనులు, ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాసదాసి జనులను. ఎన్ని సంపాదించుకున్నాడు గెహాజీ? కేవలం నీకు బంగారం కోసం, 2 జతల వస్త్రం కోసం, 3 జతల వస్త్రం కోసం రాయబడినంత కింద లిస్టు చెప్పాడు ఎలీషా గారు. ఇది సమయమా? నువ్వు తోటలు రాయించుకున్నావా? ఇచ్చేసాడు ఆయన నయమాను. ఆయన ఆనందంతో ఇచ్చేసాడు. నువ్వు ద్రాక్ష తోటలో సంపాదించుకున్నావా? దాసదాసి జనులను సంపాదించుకున్నావా? నువ్వు దేన్ని సంపాదించుకోవాలనుకున్నావు? దేన్ని సంపాదించుకున్నావు? పరిశుద్ధతను సంపాదించుకోవాల్సిన నీవు పరిశుద్ధతగా ఉన్నాననుకుంటూ, పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాను అనుకుంటూ నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నావు. ఇదిగో 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే పాళెము వెలుపలికి వెళ్ళిపోయాడు. ఎవరు? కుష్ఠరోగి అయిన వాడు దేవుని లోనికి వస్తాడా? రాడు కదండి. పాపం కలిగిన వాడు దేవుని సన్నిధానికి వస్తాడా? రాడు కదండి. పాపం మెదడంతా కూలికిపోతున్నప్పుడు, పాపం అంతా మన శరీరం అంతా నిర్మలమైపోతున్నప్పుడు మనం దేవుని సమాజంలో నిలబడగలమా? దేవుని సమాజం ఎదుట మనం మాట్లాడగలమా? మాట్లాడలేని పరిస్థితి. దేవుని సంఘానికి రాలేని పరిస్థితి. దేవుని మాటలు వినలేని పరిస్థితి. దేవుని మాటల ప్రకారం బ్రతకలేని పరిస్థితి. ఎందుకు వచ్చింది? నువ్వు పరిశుభ్రంగా ఉండలేదు. నీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలేదు. నీ ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకోలేదు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలేదు. దీని ద్వారా వచ్చే పరిశుద్ధతను కూడా ఉంచుకోలేదు. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా మరి ఎలా మారిపోవాలి? దేవుడు చెప్పిన మాటల ప్రకారం మన జీవితం ఉంటే, దేవుడు అనుకున్న దాని ప్రకారం మనం పరిశుద్ధులుగా వెళ్ళిపోతాం. అంతే కదండి. పరిశుభ్రతలో నుంచి పరిశుద్ధతలోనికి వెళ్ళి జీవితం ఎలా తారుమారైపోతుంది చూడండి. ప్రియులారా, మీకు మరొక ప్రశ్న నేను రేకెత్తిస్తున్నాను. ఏంటో చెప్పమంటారా? మరి ఎంత చదువుకున్నాం? లేవికాండ 11 వచ్చేలా మనం చదువుకున్న సందర్భం ఏంటో సందర్భం. కుష్ఠరోగి కలిగిన వాడు పాళెము వెలుపల ఉండాలి. అంతే కదండి. కుష్ఠరోగం కలిగిన వాడు పాళెం వెలుపల ఉండాలని మనం నేర్చుకున్నాం. వాడు పాళెం వెలుపల ఉండాలి. పాళెం వెలుపల జీవితం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇదే అధ్యాయంలో ఎక్కడ ఉంటుందో చూడండి. అది రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 4 కుష్టి వ్యాధులు కలిగిన సందర్భం ఉంటుంది చూడండి. 3వ వచనమా? ఓకే, ధన్యవాదాలు. చదవండి. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపోవటకు ఇతడు ఎందుకు కూర్చుండవలను? ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళు దండు పాళ్యం వెనకున్నారు. పాళ్యములోనికి రావడానికి వాళ్ళకి అర్హత లేదు. పాళ్యము వెలుపల ఉండాలంటే వాళ్ళు తిన్నట్టు తిండి లేదు. ఎలీషా కాలంలో ఒక భయంకరమైన కరువు. ఆ కరువులో జరుగుతున్న ఒక మంచి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న తర్వాత, కుష్ఠరోగులుగా వారు ఒకరినొకరు చూచుకుని, మనం చచ్చిపోవటకు ఇచ్చిన ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోవదమనుకుంటుమా? పట్టణమందు క్షామం ఉన్నందున
పచ్చడి చచ్చిపోదు. ఎక్కడున్నా చచ్చిపోతాం. కొన్ని పట్టణంలోకి వెళ్ళి వాళ్ళతో దెబ్బతిని ఏదైనా దొంగతనం చేసి తినేద్దామంటే వాళ్ళకే తిండి లేదు అని చెప్తుంది అది. అక్కడికి వెళ్తే ఆ పట్టణంలో ఉన్న క్షామ వల్ల వాళ్ళు చనిపోతున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న చనిపోతాం. తర్వాత ఇచ్చట ఓడకు కూర్చున్నను ఇచ్చినను చనిపోదుము, పదండి సిరియనుల దండుపేటలను పోవుదము రండి, వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపినా చట్టుము అని చెప్పుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చివరికి వాళ్ళు ఎంతగా తెగించారంటే మనం పాళ్ళను వెలుపలు ఉండిపోయాం, ఈ దండుపాడు వెలుపలు ఉండిపోయాం. దండుపాడు వెలుపలు ఉన్న వాళ్ళని మనం పట్టించుకున్నాడు ఎవరన్నా ఉన్నాడా? మిమ్మల్ని ఎవరన్నా పట్టించుకున్నాడు అంటే పాపం కలిగిన వాడిని ఎవరన్నా పట్టించుకుంటాడా? పాపం కలిగిన ఎవరన్నా పట్టించుకుంటాడా? యేసుక్రీస్తు మిమ్మల్ని పట్టించుకున్నాడు. ఈ సమాజానికి వెలుపల ఉన్న పాప కుష్ఠ రోగులను యేసుక్రీస్తు పట్టుకున్నాడు. యేసుక్రీస్తు పట్టుకున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరినందు స్వస్థత లేదు, నేను మిమ్మల్ని స్వస్థపడడానికి సిద్ధంగా ఉన్నా. ఈ సమాజం నిన్ను వెలివేసి ఉండొచ్చు, ఈ సమాజం నిన్ను పాడెం వెలుపల ఉండొచ్చు, ఈ సంఘంలోనికి నువ్వు రావడానికి అర్హత లేకపోయి ఉండొచ్చు. నువ్వు పాపం కలిగిన వాడవా అయితే నిన్ను నేను క్షమిస్తాను, నీ రోగాన్ని నేను తీస్తాను, నీ పాప కృష్టి రోగాన్ని నేను తొలగిస్తాను అని యేసుక్రీస్తు మాత్రమే నిలబడ్డాడండి. యేసుక్రీస్తు వచ్చినందుకు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఏదో మనకి క్రిస్మస్ చేసుకోవడానికి, ఏదో పండగ చేసుకోవడానికి, ఉపవాసం చేసుకోవడానికి కాదు. పాప కుష్ఠ రోగులుగా ఉంటున్న ఈ సమాజాన్ని పాప కుష్ఠ రోగం తొలగించి పాళెములోనికి కలపడానికి వచ్చాడు ఆయన. ఆయన మాటలు విని గొర్రెలు దొడ్డు లోపల ఉన్నవి, ఆయన మాట వినవలసిన గొర్రెలు దొడ్డు బయట ఉన్నవి. వాటి కోసం వచ్చాడు. వాటన్నిటినీ ఏక మందగా చేయడానికి ఆయన సిద్ధం చేసి పెట్టాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నలుగురు మనం ఉంటే చచ్చిపోతాం, ఇక్కడ అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, ఏదో చేద్దాం, చచ్చినా బ్రతికినా ఆ సిరియన్లు గండు మనం చంపేసినా సరే తిని చచ్చిపోదాం వాళ్ళ ఉద్దేశంతో వెళ్ళారండి. అలాంటి ఉద్దేశం వెళ్ళారంటే మీకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే కుష్ఠరోగం కలిగిన వాడు సమాజానికి దూరంగా ఉంటాడు. సమాజానికి దూరంగా ఉన్నాడంటే దేవునికి దూరంగా ఉంటాడు. దేవునికి దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. తన పిల్లలు తనలో నుంచి వేరు పారైపోవడం ఇష్టం లేదు. కాబట్టి మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. నీకు బీపీ వచ్చేసింది అనుకో, నీకు షుగర్ వచ్చేసింది అనుకో, నీకు హార్ట్ అటాక్ వచ్చేసింది అనుకో, నీవు సంపాదించినంతా దానికే పెట్టుకుంటావు. మరి దేవునికి ఏం పెడతావు? దేవునికి పెట్టే స్థాయిలో నువ్వు లేకుండా పోయావు, ఇంటికి పోయావంటే నీవు పరిశుభ్రంగా లేకపోయావు. నువ్వు పరిశుభ్రంగా ఉండుంటే ఈ బీపీ కానీ, షుగర్ కానీ, ఈ రోగాలు కానీ, ఈ అంటువ్యాధి కానీ, ఈ తామర కానీ, ఈ గజ్జి కానీ ఇవన్నీ నీకేమో వస్తాయా? ఇవన్నీ నీకు రావటం లేదు. ఇది అవసరం కానీ నాగరాజు అవసరం వచ్చిందండి. శుభ్రంగా లేకపోవడం వల్ల ఏది తినకూడదో దాన్ని తిన్నావు, దేన్ని తినాలో దాన్ని తినలేదు. ఈరోజు మొలకలు తినండి ఎవరైనా తింటాడండి, ఫ్రూట్స్ తినండి అంటే తింటాడండి, ఆకుకూర పప్పు అంటే తింటాడండి. మా పిల్ల కూడా తింటలేదు. తింటాడండి, తినరు. ఎందుకు తింటారు? అది మనం బాగు చేసేదిగా మనకు నచ్చదు. మనం నాశనం చేసేది ఎక్కడైతే ఉందో దాన్ని ఏరుకోరి ఎదుక్కుని డబ్బులు ఇచ్చి మనం ఆహారం కాని దాని కొరకు యశగ్రంథం 55 వచ్చాయి. ఇక మరలా వస్తాం. యశగ్రంథం 50 అధ్యాయం ప్రారంభవచనం. యశగ్రంథం 55 అధ్యాయం ప్రారంభవచనం. తప్పికొని వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రోకలు లేకపోయినను ఏమీ నీయకనే ద్రాక్షరసమును పాలను కొని చూడండి. ఏమని చెప్తాడండి ఆయన? నువ్వు నాకు రూపాయి ఇవ్వద్దు, నువ్వు నాకు వెండి ఇవ్వద్దు, నువ్వు నాకు బంగారం ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, అయినా సరే నువ్వు ద్రాక్షరసం తీసుకో. ఏమి ఇవ్వద్దు, అయినా సరే నీ దాహాన్ని తీర్చుకో. ఏమి ఇవ్వద్దు, అయినా సరే మంచి ఆహారం తిని వెళ్ళినట్టున్నాడు. ఏంటండి ఇది? దేవుడు దాని ఇచ్చే వాక్యం. ఆయన వాక్యాన్ని మనం పరిపాలిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం పాటిస్తున్నప్పుడు మన ఆరోగ్యం ఎలా ఉండాలో ఆ వాక్యమే చెబుతుంది. ఆయన వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకులు ఎలా ఉండాలో, మన పరిశుభ్రతలో ఎలా ఉండాలో, పరిశుభ్రతలో నుంచి పరిశుద్ధతలోనికి ఎలా రావాలో ఆ వాక్యమే నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి 2వ వచనం. ఆహారం కాని దాని కొరకు మీరేళ రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచగలరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము వృద్ధించుడి, మీ ప్రాణము సారమైన దాని నుండి సుఖింపనీయుడి. చెవియొగ్గుడి, నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను.
మీకు చూపలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏది ఆహారంగా పెట్టాలనుకున్నాడో దాన్ని తినండి. ఆయన ఏది దాహార్తగా నీకు ఇవ్వాలనుకున్నా దాన్ని తాగండి. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడో చూడండి. నీ శరీరమందు రోగం కనబడుతుందంటే నీ కాలంలోకి ముందు నీ వేళ చనిపోవడానికి సిద్ధమైపోతున్నావు. సిద్ధమైపోయేవంటే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నీకు ఏ వయసులో రాగాల్సిన రోగం ఈ వయసులో వచ్చిందంటే దీని అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు పరిశుద్ధునిగా చేసుకోలేకపోయావు, పరిశుభ్రంగా ఉండలేకపోయావు, పరిశుద్ధునిగా మారలేకపోయావు. ఇలా పరిశుభ్రత, అపరిశుద్ధత, అపవిత్రులుగా మారిపోయి ఈ సమాజం వెలుగులు ఉండిపోయిన వాడిని యేసుక్రీస్తు లోనికి తీసుకురావాలనుకున్న మొత్తానికి ఎక్కడ ఉన్న వాడు సమాజం వెలుగులు ఉండిపోయేది. నాకు ప్రశ్న, ఒక కుష్ఠరోగి అయిన వాడు పాళెం వెలుపల ఉండాలి అని మనం చదువుకున్నాం, సందర్భాన్ని మనం చూసాం. పాళెం వెలుపల ఉండవలసిన నయమాను సమాజం ఎదుర్కొన్నాడు. మీకు అర్థమైందా? పాళెం వెలుపల ఉండవలసిన నయమాను సమాజంలో ఒక రాజు క్రింద ఒక యుద్ధ సైనికుడిగా యుద్ధాలు చేసేవాడిగా సమాజం మధ్యలో ఉండి వాటి యుద్ధాలు ఎందుకు చేస్తున్నాడు? ఇదొక ప్రశ్న. నేను మీకు మరో ప్రశ్న చూపిస్తాను. ఇదే రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ఇదే రాజుల గ్రంథం 2వ అధ్యాయం, అది రాజుల రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయము చూద్దామా? 8వ అధ్యాయము 4వ వచనం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. రాజు దైవజనుడు పనివాడగు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఎక్కడున్నాడండి ఇప్పుడు గెహజీ? ఎక్కడున్నాడండి? రాజు దగ్గర ఉన్న గెహజీ ఎక్కడ ఉండాలి? గెహజీ ఎక్కడ ఉండాలి? కుష్ఠరోగం సంపాదించుకుంటే గెహజీ ఎక్కడ ఉండాలి? పాళెం వెలుపల ఉండాలి. కుష్ఠరోగితో ఉన్న నయమాన్ని ఎక్కడ ఉండాలి? పాళెం వెలుపలే ఉండాలి. మరి పాళెం లోపల ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరం? ఇది ప్రశ్న. ఇదంతా ఆలోచించి వచ్చేవాళ్ళని చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఈ పాట ఎక్కడితో ముగింపబడలేదు. ఈ పాట ఇంతటితో ముగింపబడలేదు. కుష్ఠి రోగం కలిగిన వాడికి శుద్ధీకరణ కోసం వచ్చేవారు మాట్లాడతారు. ఆత్మరోగం కలిగిన వాడి యొక్క శుద్ధీకరణ వచ్చేవారు మాట్లాడతారు. శరీరంలో ఉంటున్న కుష్ఠరోగాన్ని నిర్ధారణ చేయడానికి ఒక యాజకుడు ఆ రోగి దగ్గరికి వచ్చి తెల్ల వెంట్రుకలు ఉంటే ఇది బొబ్బని, ఎర్ర వెంట్రుకలు ఉంటే ఇది ఒక వాపని, లేదంటే తల బట్ట మీద ఉంటే ఇది బట్ట అని, ఇది తలలో కుష్ఠని, వస్త్రం మీద కుష్ఠని, ఇంటి మీద కూడా కుష్ఠ ఉంటుంది. చూద్దాం, ఆ మాట మర్చిపోయాం. లేవికాండం 14వ అధ్యాయం. లేవికాండం 14వ అధ్యాయం. లేవికాండం 14వ అధ్యాయము 33వ వచనం. లేవికాండం 14వ అధ్యాయము 33వ వచనం చదవండి. లేవికాండం 14వ అధ్యాయము 33వ వచనం చదవండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాడు, నేను స్వాస్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ స్వాస్యమైన దేశంలో ఏ ఇంటనైనను నేను కుష్టిపడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన ఆ ఇంటిలో కుష్టిపడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియచెప్పబడను. అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టిపడను చూచుటకు రాకమునకు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపించెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలను. అతడు గోడ చూచినప్పుడు ఆ గోడ ఇంటి గోడల యందు వచ్చి పచ్చ డాలుగానేను ఎర్ర డాలుగానేను ఉండు పల్లపు చారలు గలదై గోడల కంటే పల్లముగా ఉండింది. చూసారండి, ఈ కుష్ఠపడి ఎంత భయంకరమైన చూసారా? శరీరము మీద అది వస్తే శరీరము కంటే పల్లముగా మారిపోతుంది. అంటే ఏం చేస్తుంది? గుంట పెడుతుంది. అంతే కదండి. ఆ క్రిమి, ఆ రోగ క్రిమి శరీరం మీద పడితే శరీరము కంటే పల్లముగా ఉంటుంది. ఆ రోగ క్రిమి వస్త్రం మీద పడితే వస్త్రము కంటే పల్లమడుతుంది, వస్త్రాన్ని తినేస్తుంది. ఆ రోగ క్రిమి ఇంటి మీద పడితే, గోడ మీద పడితే గోడను కూడా తినేస్తుంది. ఈ రోగ క్రిమి ఎక్కడ వరకు వచ్చింది చెప్పమంటారా? నీ దేహాన్ని దాటి, నీ హృదయాన్ని దాటి, నీ నరాలను దాటి, నీ వస్త్రాన్ని దాటి నీ ఇంటిని కూడా పట్టుకుంటుంది. అంటే రోగం ఎక్కడ పడితే అక్కడ ఉంది కదండి. సమాజం అంతా ఈ పాప రోగం లేదా? సమాజం అంతా ఈ పాప కుష్ఠులు లేదు, పాప కుష్ఠ రోగులు లేరా? ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు.
సమాజం అంతా పాప కుష్ఠరోగంతో ఉన్నప్పుడు దీనికి శుద్ధీకరణ ఎలా చేయాలి, ఈ సమాజం అంతా ఈ లెప్రసీ అనే ఈ కుష్ఠ రోగానికి శుద్ధీకరణ ఎలా ఉంటుంది, ఏ కార్యక్రమాలు చేయాలి అని దేవుడు వచ్చేవారు మీతో మాట్లాడతారు. వాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, పరిశుభ్రతలోనికి వెళ్ళే ఈ మార్గాన్ని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. దేవా, ఈ పాప కుష్ఠ రోగులు కలిగిన ఈ సమాజంలో మేము ఉన్నాం తండ్రి. అలాంటి పాప కుష్ఠ రోగులుగా మేము మారిపోకుండా మమ్మల్ని దీవించండి తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదాలు, ఇంతకన్నా గొప్ప దీవెనలు మాకు అవసరం లేదు తండ్రి. లోకంలో ఉంటున్న కుష్ఠుని మేము అంటుకోకుండా, లోకంలో కుష్ఠుగా ఉండాలి ఈ అంటు వ్యాధిని మా శరీరంలోనికి, మా హృదయాల్లోనికి రాకుండా, మా కంటిలోనికి, మా చేతుల్లోనికి, మా కాళ్ళలోనికి రాకుండా మేము జాగ్రత్త పడేలాగా మీ వాక్యంతో మమ్మల్ని జాగ్రత్త చేయండి తండ్రి. మీరు నేర్పిస్తున్న ఈ ప్రతి పాఠమును, మీరు నేర్పిస్తున్న ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకునే గొప్ప జ్ఞానం మాకు నేర్పించండి తండ్రి. ఒక కుష్ఠు కూడా ద్వారా మీరు నేర్పించాలనుకున్న మహాజ్ఞాన సంగతిని ఈ రోజుకు మాకు వివరించారు తండ్రి. దేవా, మీరు నేర్పించాలనుకుంటే ఎలాంటి వారికైనా నేర్పించాలి. మీరు జ్ఞానాన్ని విప్పాలనుకుంటే ఎలాంటి దాసులకైనా సరే, ఎంత దీనుడికైనా సరే మీరు మహాజ్ఞాన సంగతులు నేర్పించాలని నేను ఇప్పుడు నమ్ముతున్నాను తండ్రి. తండ్రి, పాప కుష్టి రోగులుగా మేము ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మాకు కూడా శుద్ధీకరణ కార్యక్రమాన్ని జరిగించండి తండ్రి. ఈ శుద్ధీకరణ కార్యక్రమం విషయంలో మరొక వారం కలుసుకునే విధంలో మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.